పీడిఎఫ్‌లో పెట్టినారు మేడం గారు. ప్రింట్ వేణుగోపాల్ ఔట్ గారు పీడిఎఫ్ పెట్టానండి. నేను ఆ పీడిఎఫ్‌లోదే ప్రింట్ చెప్తున్నాను. ఔట్ తీసుకున్నాను మేడం గారు. ఓకే అండి. ఓకే. ఆ! అట్లాగే గ్రహాలు 9 అండి. రాసులు 12, నక్షత్రాలు 27, గ్రహాలు 9. వీటిలో 7 మామూలు, 2 ఛాయాగ్రహాలున్నాయి. ఓకే. ఇంతవరకి నేను చెప్పింది ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి? ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. మణిగారు చెప్తారా మీరు? లేదు. ఏవండి? ఏది ఇప్పుడు మీరు చెప్పినమంటారా? ఇంతవరకి చెప్పండి. నెక్స్ట్‌ది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పీడిఎఫ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అదే చూస్తున్నాను. నేను రాసిన దాని ప్రకారం చెప్పమ్మా. వేరే వాళ్ళు ఎవరు చెప్తారంట కదా, చెప్పండి. చెప్పండి. భగవంతుణ్ణి వేద పురుషుడు అంటారు. ఆ వేద పురుషుని యొక్క కళ్ళు జ్యోతిష్యం అంటారు. అంటే జ్యోతిష్యం అనేది వేదాంగము. దీన్ని వేద పురుషుడు కళ్ళు అంటాము. ఈ జ్యోతిష్యాన్ని 3 భాగాలుగా విభజించారు. సిద్ధాంత స్కందము, జాతక భాగము, సంహిత భాగము. సిద్ధాంత స్కందం అంటే థియరీ లాగా మొత్తం సృష్టి గురించి, బ్రహ్మాండాల గురించి ఏది ఎలా ఉంటుంది అన్న విషయము, కాలము ఈ సిద్ధాంత స్కందంలో వివరించబడుతుంది. జాతక భాగంలో భవిష్యత్తు గురించి చెప్పబడుతుందమ్మా. జాతక భాగం అంటే నక్షత్రాల, ఇక్కడ చూసి చెప్తున్నాను, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహచరణము మరియు వారి స్థానాల ప్రభావం అని చెప్పినారు. సంహిత భాగం అంటే సంహిత భాగం అంటే ఒక్కసారి చెప్తారమ్మా? సంహిత భాగం అంటే ఏమి లేదండి. ఇది గ్రహాలు, నక్షత్రాల కదలికలతో ఏమి సంబంధం ఉండదు. ఇప్పుడు మన చేతిలో రేఖలు ఉన్నాయనుకోండి, వాటికి గ్రహాల గమనానికి సంబంధం ఏమి ఉండదు కదా! ఆ రేఖలను చూసి చెప్తారనమాట. అట్లాగే ముఖ రేఖల ద్వారా, ఫేస్ రీడింగ్ ద్వారా, అట్లాగే వాతావరణ సూచనలు ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తారనమాట. ఆ సంహిత భాగంలో ఇవన్నీ వస్తాయి. జాతక భాగంలో ఏంటంటే వ్యక్తుల జీవనంపై ఆ గ్రహాల గమనాన్ని బట్టి ఎఫెక్టు ఆ వ్యక్తుల జీవనంపై ఎలా ఉంటుంది అనేది చెప్తదనమాట జాతక భాగం. సిద్ధాంత స్కందంలో ఏంటంటే ఈ బ్రహ్మాండాల గురించి, ఈ సృష్టి ఎలా ఉంటుంది, గెలాక్సీ ఎలా ఉంది, వాటిలో గ్రహాలు గమనం ఎలా ఉంటుంది, నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి, గ్రహణాలు ఎప్పుడొస్తాయి, ఈ కాల గణన మొత్తం ఈ సిద్ధాంత స్కందంలో ఉంటుందండి. జాతక భాగం అనేదేమో ఆ గ్రహాల గమనాన్ని బట్టి అది వ్యక్తులపై ఎలా ప్రభావితం చూపిస్తుంది అనేది జాతక భాగం. సంహిత భాగంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు ఈ కదలికలతో ఏ సంబంధం ఉండదు. ఏ సంబంధం లేకుండానే మనం చెప్తాం అనమాట దీంట్లో. అంటే ఏంటి, ఇప్పుడు చేతి రేఖలు ఉన్నాయి. మన చేతిలో ఉన్న రేఖలను బట్టి ఎట్లా ఉంటుంది ఏంటిదనేది చెప్తారు కదా! అది సంహిత భాగంలోకి వస్తది. సంహిత భాగము అంటే పూర్తిగా వ్యక్తిగతమైనదండి, అంతే కదా? అంతే అండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే అంతే. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ అండి. చేతి రేఖలు అన్నారు కదా, వయసు పెరిగే కొద్దీ మార్పులు వస్తాయి కదా? ఏమండి? చేతి రేఖల్లో వయసు పెరిగే కొద్దీ మార్పులు వస్తాయి కదమ్మా? వస్తదండి. అవి మార్పులొస్తాయి. కానీ వాటికి గ్రహాలకి, కదలికలకి సంబంధం ఉండదు కదా! సంబంధం ఉండదు. రైటే. అంటే ఎంత 18, 15 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు రేఖలు మారుతాయి, అవతల మారుతాయి ఇంకా. అది నాకు కూడా కరెక్ట్‌గా ఐడియా లేదండి. అది సార్‌ని అడుగుదాం ఈసారి. ఓకే. అది ఫిక్స్‌డ్ ఉండదనుకుంటున్నా నేనైతే. ఈ టైంకే ఇలా మారుతాయి ఇలా అని. ఉండదు గానీ ఇది నేను అడిగేది పీడిఎఫ్ ఇచ్చినారు కదా, ఇంకా వచ్చేది ఉందా? అంతా అయిపోయింది మొత్తం అది? నేను పీడిఎఫ్ పంపిస్తాను. 5 క్లాసెస్ వరకు పెట్టాననుకుంటున్నానండి. ఇంకా 2 క్లాసులు 3 క్లాసులు ఉన్నాయి కదా, అది కూడా వచ్చిన తర్వాత మొత్తం ప్రింట్ తీసుకుందరు కానీ. ఓకే మేడం. అంతా పెట్టాననుకుంటున్నాను. లేదంటే పెడతానండి. క్లాస్ అయిపోయినాక మిగతాయి కూడా పెడతాను. ఓకేనా? లాస్ట్ 2 క్లాసులు మిస్ అయినాయి మేడం.
లాస్ట్ 2 క్లాసులంటే సారు లగ్నం గురించి పెట్టింది నేను ముందు క్లాస్‌లోనే అంటే మనకిప్పుడు 3 క్లాసెస్‌లో ఎక్కువ అదే చెప్పారు గదండీ! అది ఓకే. రిపిటేషన్ ఉందని నేను మీకు పెట్టలేదు అంతే. ముందు క్లాస్ ఓకే. చదువుకుంటే 90% అర్థమవుతదని పెట్టలేదు. ఫస్ట్ అయితే ఒక క్లాస్‌లోనే మీరు క్లాస్‌దా మేడం? పెట్టేసారు లగ్నాలు అది. అవునవునవును. సార్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో బాగా అంటే అన్ని క్లాసెస్ రివైజ్ చేసి ప్లస్ లగ్నం గురించి ఎక్కువ 3 క్లాసెస్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గదా! అవును. 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 ఓకే. నెక్స్ట్ కాలమానము. కాలమానము ఇది 3 రకాలుగా కాలాన్ని లెక్కించవచ్చు. సౌరమానము, చాంద్రమానము, బృహస్పతి మానము. ఆహ్, సూర్యుని యొక్క గమనం ఆధారంగా సౌరమానము అంటే సూర్యుడు ఏ నెలలో ఉన్నాడు ఆహ్, అంటే మకరమా, కుంభమా అట్లా దాన్ని బట్టి ఏ సౌరమానం ఉంటుందా మేడం? సూర్యుడి కదలికలను బట్టి చెప్పుకునేది సౌర్యమానము. చంద్రుడి కదలికలను బట్టి చెప్పుకునేది చంద్రుడి చంద్రమానం. కదలికలు, చంద్రుడి గమనం బట్టి సూర్యుడి మాసం చాంద్రమానము. అనేటప్పటికేమో రాశులు గురు ఇది గ్రహం యొక్క గమనం బట్టి రాశులొస్తాయి. బృహస్పతి. సార్ రాలేదా ఈరోజు? హుహు. రివిజన్ అవునని చెప్పండి. చేయించమని రాధిక మేడం మేడం నాదొక గారు చిన్న రివిజన్ డౌటు. చేయించమన్నారు. రాధిక మేడం గారు క్లాస్ తీసుకుంటున్నారు. ఓకే. అంటే చదువుకోవటమేనండి. చదువుకోమన్నారు. అంటే ఇలా క్లాస్ లేదు కాబట్టి చదువుకోమన్నారు. ప్రీవియస్ క్లాసెస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోమన్నారండి. మనకేమైనా డౌట్స్ ఉంటే మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. ఎవరికన్నా అర్థం కాకపోతే వాళ్ళకి కూడా అర్థమవుతది అని చెప్పి సార్ ఒకసారి రివైజ్ చేసుకోమన్నారు అన్నీ. మేడం అయితే నాకు ఒక 2 డౌట్ డౌట్స్ ఉన్నాయండి. అడగచ్చా అండి? చెప్పండండి. మాకు తెలిస్తే చెప్తాం. లేదంటే సార్‌ని అడగండి నెక్స్ట్ టైమ్. చెప్పండి. ఇప్పుడు లగ్నాలు 24 గంటల్లోనే లగ్నాలుంటాయి ఒక రోజుకి అని చెప్పి అన్నారు కదా! ఒక్క నిమిషం అండి. ఇంకా లగ్నం దాకా రాలేదు. లగ్నం దగ్గరకొచ్చినప్పుడు నేను చెప్తాను అది మీకు. ఓకేనా? మేడం కరణం చెప్పరా? నాకు కరణం అర్థం ఓకే. కాలేదు. తిథి కరణం టైమింగు, సార్ కరణం చెప్పలేదు టైము కదండీ! కరణం చెప్పారు చెప్పారు. మేడం. మీరనుకున్నట్లుగా చెప్పారు. అది ఇంకా డీప్. ఎన్ని కరణాలున్నాయి, ఏంటి అనేది ఇంకా సార్ చెప్పలేదండి అది మనకి. అవన్నీ జస్ట్ తర్వాత కరణం వచ్చే అంటే అన్నారు కదా! అవునవును. నెక్స్ట్ వద్దామండి. అది అంటే ఒక లైన్‌లో వస్తున్నాం కదా మనం. నెక్స్ట్ ఆ! అక్కడికొచ్చినప్పుడు డిస్కస్ ఓకే. చేసుకుందాం ఆ పాయింట్. ఓకే. 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 అర్చన గారు చెప్పండి నెక్స్ట్. మనకు ఎన్ని రాశులుంటాయి, ఎన్ని నక్షత్రాలుంటాయి, గ్రహాలు ఎన్ని, ఛాయాగ్రహాలు ఎన్ని అవి ఏ గుర్తుపెట్టుకోవాలి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 రాశులు. అంటే ఏ ఏ రాశులు ఇవి 12 నక్షత్రాలు 27 మొత్తం. ఇవి అశ్విని నుండి రేవతి వరకు మీరిచ్చినట్టుగా 27 నక్షత్రాలు. గ్రహాలు 9. ఈ ప్రతి రాశికి ఏ అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క రాశి 9 పాదాలు అంటే యాక్చువల్‌గా రాశి అనేది ఎట్లా డిసైడ్ చేస్తారో అది నాకు తెలీదు మ్యామ్. అంటే అంటే ఏ నక్షత్రాలన్నీ ఒక కొన్ని కుప్పగా నక్షత్ర పోసారనుకోండి. నక్షత్రాల నక్షత్రాలన్నీ కుప్పలు ఒక కుప్పగా రాశి పోసి అంటారు. 9 భాగాలుగా విభజించారండి ఆ కుప్పల్ని. 9 కుప్పలుగా. కరెక్ట్. హ్మ్. ఆ! అయితే 12 కుప్పలు నక్షత్రాల మేడం. 12 కుప్పలుగా సారీ 12 విభజించారు. అండి. అవునవును. సారీ 12. 12 కుప్పలుగా 12 విభజించి కుప్పలు. ఒక్క కుప్పలో అవును. 9 ఒక్కొక్క పడ్డాయి. కుప్పలో ఆ అవును. 12 కుప్పలే 12 రాశులు. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అవును. రాశులు. అవే అవును. 12 కుప్పలు. అంటే ఒక రకంగా నక్షత్రం అన్నట్లేనా మేడం? అంతే అండి. ఇప్పుడు రాశిలో మీరు చూడండి. ఇప్పుడు మేషరాశి అన్నారనుకోండి. దాంట్లో అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలొస్తాయి. నేను ఇక్కడ నేను మీకు ఒక్క మేషరాశి నిమిషం మేడం నేను చెప్తాను వినండి. చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు 12 రాసులలో నక్షత్రాలన్నీ కుప్పలుగా పడేశారు. పడేసేటప్పటికి మనకున్న నక్షత్రములు ఎన్ని? 27 నక్షత్రములు. 27 నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. సో 27 × 4 108. ఎప్పుడైతే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు వేశారో 2, 3 నక్షత్రాలు కలుస్తూ ఉంటాయి ఒక్కొక్క పాదంలో. ఎందుకంటే అశ్విని ఉంది 4 పాదాలు, భరణిలో ఇంకో 4 పాదాలు తీసుకుని ఒక రాశి అవుతుంది. ప్లస్ ఇంకోటి కృత్తికలో ఒక పాదం. అంటే 9 పాదములు కలిస్తే గాని ఒక రాశి కాదు. అర్థమైందని డౌట్ ఏమన్నా ఉందా? లేదండి. ఒక రాశిలో 2 నక్షత్రాలు ఇంకో నక్షత్రంది పాదం ఉంటుంది.
అంతేనండి? అంతే 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 అండి. అంతే. ఒక రాశిలో 2 కంటే ఎక్కువ నక్షత్రాలు ఉంటాయండి. అవును ఒక ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి. కృతికా నక్షత్రం ఒక పాదము మనకి ఈ మేషరాశిలోకి వచ్చేసింది కాబట్టి కృతికాలో మిగతా 3 పాదాలు, రోహిణిలో 4, మృగశిరలో 3 పడతాయి అన్నమాట. అట్లా రెండండి. 9 మృగశిరలో 2 పడతాయి. పడతాయండి. 2 2 పడతాయి. అలా 9 2 9 పడతాయి. వెళ్తాం. వృషభ అవును రాశిలోకి వస్తుంది. అవును వృషభ రాశిలోకి. మిథునంలోకి వచ్చేటప్పటికి ఇవి 2 ఉంటాయి. ఇవి మృగశిరలో 2, ఆర్ద్రాలో ఉన్న 4, పునర్వసులో 4 వస్తాయి. 3 వస్తాయి. రెండు వస్తాయి. సారీ, ఎక్కువ వస్తాయి. పునర్వసులో 3 వస్తాయి. అవునండి. అవును 3 వస్తాయి. 3 3 వస్తాయి. 9 అలా 9. 9. అంతే అండి. అలా 9 9 క్యాలిక్యులేట్ చేసుకోవడం. అంతే అంతే. బట్ ఎవ్రీ రాశి హ్యాస్ ఓ 4 పాదాస్ ఉన్న ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ధనిష్ట 4 నక్షత్రం తీసుకుంటే ధనిష్ట తీసుకుంటే 1 2 పాదాలు వచ్చి మకరంలో పడతాయి. 3 4 పాదాలు వచ్చి కుంభంలో పడతాయి. సో పాదాన్ని బట్టి రాశి నిర్ణయించబడుతుంది. అవును. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అవును. అందుకనే మరి పంచాంగంలో చూస్తే ఈ నక్షత్రాలు ఇన్ని పాదాలు కలిసినాయండి అని చెప్తారు. నక్షత్రంలో ఏ పాదము ఏ రాశిలో ఉందో దాన్ని బట్టి ఆ రాశి మనది అన్నట్టు. ఇప్పుడు ధనిష్టే ఉంది, మకరంలోనూ ఉంది, కుంభంలోనూ ఉంది. మకరంలో 1 2 పాదాలు ఉన్నాయి, కుంభంలో 3 4 పాదాలు ఉన్నాయి. సపోజ్ 3వ పాదమో 4వ పాదం వాడు కుంభరాశి, 1వ పాదమో 2వ పాదమో వాడు మకర రాశి. అవును. అలా చూసుకోవాలి. అంటే ఇక్కడ అశ్విని నుండి ఆశ్లేష వరకు మేషరాశి, మళ్ళీ మఖ నుండి అంటే 10వదైన మఖ నుండి మళ్ళీ 18 జ్యేష్ఠ వరకు ఏ వృషభ రాశియా సార్? నక్షత్రాలు కౌంట్ చేస్తున్నారు. అవునండి. నక్షత్రాలు అలా 4 కాదండి. పాదాలు ఒక్క అట్లా కాదండి. అట్లా అట్లా కాదు. కాదు. భరణి, కృత్తిక. ఒకసారి నక్షత్రం అశ్విని, భరణి, నా- కృత్తిక అండి. 2 కృత్తికది ఒక పాదం నక్షత్రాలు, వస్తుంది. అశ్విని భరణి కృత్తిక ఏదైనా మొదటి నక్షత్రం అనేది పాదం. ఒక్కసారండి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. రాశికి ఈ నక్షత్ర పాదాలు 9 ఉండాలి. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. రాశికి 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఒక రాశికి 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో ఇప్పుడు మేషరాశి మేడం నేను చెప్తాను వినండి ప్లీజ్. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు అశ్విని నుంచి 27 నక్షత్రాలు రేవతి వరకు ఉన్నాయి. ఫస్ట్ రాశి మేషం తీసుకుందాం. మేషంలో ఏమేమి వస్తాయి మీరు చెప్పండి. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం వస్తుంది. అవునండి. మేషరాశి అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. సపోజ్ ఎవడైనా కృత్తిక 1వ పాదంలో జన్మించాడు అనుకోండి, వాడిది మేషరాశి. నేను పంచాంగం చూస్తే చెప్తున్నాను. నెక్స్ట్ వృషభానికి వెళ్దాం. వృషభంలో ఏమైంది? కృత్తిక 2 3 4 పాదములు పడ్డాయి, రోహిణిలో 4 పాదాలు పడ్డాయి, మృగశిర 1 2 పాదాలు మాత్రమే పడ్డాయి. సో అప్పుడు కృత్తికలో 2వ పాదంలోనో 3వ పాదంలో 4వ పాదంలో జన్మిస్తే వాడు వృషభంలోకి వస్తాడు కానీ మేషంలోకి రాడు. అలాగే మృగశిర 1వ 2వ పాదంలో జన్మిస్తే వృషభంలో వస్తాడు కానీ దీంట్లోకి రాడు, ఏది మిథునంలో రాడు. కాబట్టి మనము 9 9 పంచుకుంటూ వెళితే తెలుస్తుంది. అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రాశి అండి లేదు. 9 భాగాలు చేయవలసిందే. రాధిక గారు డీటెయిల్ గా ఇచ్చారండి ఏ ఏ పాదాలు ఏ ఏ రాశుల్లోకి వస్తాయని. ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందుకే అది అవునండి ఇచ్చారు, ఉందండి. శర్మ గారు ఒక డౌట్, వధువు వల్ల తారాబలం చూసేటప్పుడు ఉత్తరాషాఢకను మన శ్రవణ నక్షత్రానికి మధ్యలో అభిజిత్ నక్షత్రం అని కౌంట్ చేస్తున్నారండి. యూట్యూబ్ లో అలా చూసాను నేను. 28 నక్షత్రాలు పరిగెడుతున్నారు. అవునా? కానీ తారాబలం చూసేటప్పుడు అలా అభిజిత్ అనేది ఏమీ లేదండి నాకు తెలిసి. ఓకే, రీసెంట్ తారాబలం చూసేటప్పుడు నక్షత్రమే చూడాలి. అవును సార్, అలానే చెప్పారు మనకి. సార్ తారాబలం దగ్గరకు వచ్చినప్పుడు అది డిస్కస్ చేసుకుందాం అంటే అదే ఇంకా ఉంది కదా, కింద పాయింట్స్ చెప్పుకుంటా వెళ్దాము.
అలాగే అంటే మేడం. అభిజిత్ నక్షత్రం దీని కింద ఒక లైన్ లో వద్దామండి, అంటే మధ్యలో అయితే మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది క్లాస్ అంతా, అందుకని. అలాగే మేడం. అడుగుతా మేడం కంటిన్యూ చేయండి ఆ మేడం డౌట్. ప్లీజ్. అభిజిత్ నక్షత్రము 27 నక్షత్రాల్లో వస్తుందా? చెప్పరా? నాకు అర్థం ఒక్క కాలేదండి. ఒక్క నిమిషం శ్రీవల్లి గారు, ఏంటి అడుగుతున్నారు, మళ్ళీ చెప్పండి. నాకు ఇది అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ చెప్పరా క్లియర్ గా? నాకు అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఓకే. 4 పాదాలు అన్నారు అది. అవునండి, ఒక్కటి సార్ మీరు చెప్తారా, చెప్పమంటారా మళ్ళీ? హలో, సింపుల్ గా ఒక మేష అర్థమయ్యే రాశి తీసుకోండి మేడం ప్లీజ్. ఫస్ట్ రాశి తీసుకుందాం. మేష రాశిలో మనకి ఏమిటి, మొదటి నక్షత్రాలు ఏమిటి? అశ్వని, భరణి, కృతిక. ప్రతి నక్షత్రం మనకి 4 పాదాలు ఉన్నాయని తెలుసుకున్నాము. సో అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 8 పాదాలు అయినాయి. కానీ మనం ఏమనుకున్నాం, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు కావాలి అనుకున్నాం. అప్పుడు కృత్తికలో ఏ పాదం తీసుకుంటాం? ఫస్ట్ పాదాన్ని యాడ్ చేసుకుంటాం. ఇది అర్థమైందా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు వినపట్లేదండి ప్లీజ్. మాట్లాడినివ్వండి, వేరే వాళ్ళు మాట్లాడకండి, డిస్టర్బ్ అయిపోతుంది. చెప్పండి ఇప్పుడు మేడం. సార్ మేషరాశిలో నక్షత్రాలని ఉంటుందా? నేను అంటే కొన్ని మధ్యలో ఒక క్లాస్ మిస్ అయ్యాను, అందుకనే నాకు అర్థం అలా కాలేదు. ఇందాక మేము చెప్పుకుంటూ వచ్చాము కదా, రాసులు ఇప్పుడు నక్షత్రాలను ఒక కుప్పలుగా 12 రాసుల్లో పడేశారు. అవును సార్. పడేసినప్పుడు ఏమైంది? 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. అవును సార్. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. ఇది క్లియర్ కదా? ఇది అర్థమైంది సార్. 27 × 4 108 అయినాయి. ఓకే సార్. ఎప్పుడైతే ఈ 108 నక్షత్రాలు ఈ 12 రాశుల్లో పడేశారో, మీరు 108ని డివైడ్ చేయండి 12తో. ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఏర్పడ్డాయి. అర్థమైంది సార్. 108/12 = 9. సో ఆ 9 పాదాలు ఇలా గణనం చేసుకుంటూ వచ్చారు నక్షత్రాలను పట్టుకొని. 9 పాదాలని ఒక్కోటి కుప్ప అయితే ఏదైతే ఉందో రాశిని, ఆ రాశిని మనం మిథునము, మేషము అని చెప్పుకుంటున్నాం. ఆ కుప్ప పేరు అది. మిథునము, మేషము అక్కడ దాకా అర్థమైంది సార్. అవే రాశులు అండి. అశ్విని, భరణి, అది మిథునము, మేషము, వృషభము. మేషంలో ఉందనుకోండి సార్, అశ్విని, మృగశిర అట్లా నక్షత్రాలు ఎట్లా లెక్కేస్తారు? వరుసగానే అశ్వని, మీకు ఎలా అయితే 27 నక్షత్రాలు వరుసగా ఉన్నాయో అలాగే పంచుతాము. అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్య 1వ పాదం, 9 పాదాలు మేషరాశి అయింది. ఇక్కడ మరి అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైంది. వర్షం మరి ఇటు ఉంది, అశ్వని, భరణి, కృత్తిక. ఓకే సార్, అర్థమైంది. అట్లా పంచుకుంటూ రావాలి ఒక్కొక్క రాశికి. అదే సార్, అర్థమైంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అర్థంగా చూసుకోకుండా నిలువుగా చూసుకుంటున్నట్టున్నారు, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకనే అర్థం అవ్వలేదు నాకు. అదే కన్ఫ్యూజ్ అయ్యారు. నెంబర్లను బట్టి చూసుకోండి. ఇప్పుడు అందుకనే అర్థమైంది. తర్వాత మీరు అనేసరికి అశ్విని, భరణి ఇట్లా చూసుకున్నా సార్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, తర్వాత కృత్తిక అందుకని ఒక పాదమే వస్తుంది. 9 పాదాలు కాబట్టి నెక్స్ట్ నుంచి వచ్చేసరికి సార్ వృషభ రాశి నుంచి ఒక నక్షత్రానికి సంబంధించి 4 పాదాలు మాత్రం ఉంటూ వస్తున్నాయి కదండి. ఒక్కోసారి 3 కూడా వస్తున్నాయి. మీరు మిథునానికి వెళ్తే 3 వస్తాయండి. మొత్తం ఫుల్ గా రావాలి అని అంటే అశ్విని, భరణి ఫస్ట్ మేషరాశిలో ఉన్నాయి. తర్వాత మిగతా 11 రాశుల్లోనూ 4 నక్షత్రాలు కలిగిన ఒక రాశి మాత్రమే ఉంటుంది. కానీ మీరు అలా చూసుకోకుండా అలా కన్ఫ్యూజ్ అవుతారు. 9 పాదములు ఉన్నాయా లేదా చూడండి ప్లీజ్. అదే సార్, అదే చూస్తున్నాం. అంతే, అంత మట్టుకే వెళ్దాం. మకర రాశిలో శ్రవణ నక్షత్రం 4 పాదాలు వస్తున్నాయండి. అవును. వృషభ రాశిలో రోహిణి నక్షత్రాన్ని వస్తాయండి. అవును, కరెక్ట్ అండి. ఇప్పుడు ఇప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి ఉన్నారండి. మా అమ్మాయి మా కోడలు మా కొడుకే ఉన్నారు.
మా కొడుకు ధనిష్ట 3-4 పాదాలు, ఇద్దరు. అర్థమైందా? చెప్పేది వినండి. ధనిష్ట 3-4 పాదాలు కుంభం, ఓకే. శతభిషం 4 పాదాలు కుంభం. వింటున్నారండి? అవునండి. అప్పుడు ధనిష్ట ఏమైంది? మా కోడలిది ధనిష్ట కుంభరాశిలోనే ఉంది, మా అబ్బాయిది శతభిషం కుంభరాశిలోనే ఉన్నాడు. ఇక్కడ వివాహం ఎలా చేశారు అంటే, రాశి ఒకటైనా నక్షత్రాలు వేరు కాబట్టి వివాహం చేయొచ్చని శాస్త్రం ఉంది. అలా అందుకని మనం పాదాలుగా విభజించుకుంటూ వెళ్ళి రాశిని చూసుకోవాలి అండి, అప్పుడు కానీ క్లారిటీ ఉండదు. ఓకే మేడం నెక్స్ట్ చెప్పండి. ఇది అందరికీ అర్థమైందండి. ఇది ఫిక్స్డ్ అండి. ఎప్పుడైనా సరే మనది ఏ రాశి అంటే మన నక్షత్రం కంపల్సరీగా తెలియాలి. ఆ నక్షత్రంలో మనం ఎన్నో పాదంలో పుట్టాము అనేది కూడా తెలిస్తే అప్పుడు మన రాశి తెలుస్తుంది. కరెక్ట్ మేడం, ఇది కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడైనా కానీ. అంటే కొన్ని నక్షత్రాలకి అన్ని పాదాలు ఒకే దాంట్లో ఉంటాయి కదండి, అప్పుడు పర్వాలేదు. అంతే అండి. ఇప్పుడు మీరు ఆ రాశి చూసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లా కౌంట్ చేయాలి అదే చెప్తున్నారు కదా. ఒక రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు మనకి ఎన్నున్నాయి? 27 నక్షత్రాలని లైన్ గా రాసుకుంటూ వెళ్ళిపోయాము. మనము నక్షత్రము ఏ రాశిలో వస్తుంది, మనం ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాము అనేది తెలిస్తే, నేను ఇచ్చిన ఇక్కడ మీకు ఉంది కదా, దాంట్లో అయినా చెక్ చేసుకోండి. లేదంటే మీకు దగ్గర ఈ బుక్స్ ఉంటాయి కదా, పంచాంగం బుక్స్ లో అయినా కూడా దాంట్లో ఇదే కూడా ఉంటదండి. రాశారు. ఎక్కడైనా ఇదే ఫిక్స్డ్. అది మనకి అంతే. తెలియాల్సిందల్లా మనము ఏ నక్షత్రంలో పుట్టాము, ఏ పాదంలో పుట్టాము, ఈ 2 తెలిస్తే మీ రాశి ఏంటి అనేది తెలిసిపోతుంది. ఓకే అండి. ఓకే మేడం. అర్చన గారు నెక్స్ట్ చెప్పండి. మేడం సౌరమానం ఎక్స్ప్లెయిన్ చేశారా? సౌరమానం చేయలేదండి. మీరు చెప్పండి. ఓకే. మనము ఇందాక అనుకున్నాం కదండి, సౌరమానము, చంద్రమానము. సౌరమానం అంటే ఏంటి? సూర్యుడు ఈ 12 రాసుల్లో ప్రయాణించడాన్ని ఆధారంగా తీసుకొని కొలిచే కాలమానం అన్నమాట. సూర్యుడు ఎలా ఉంటాడు? ఒక నక్షత్రంలో సుమారుగా 14 రోజులు ఉంటాడు. అంటే 2 వారాలు ఉంటాడు అనమాట. ఒక నక్షత్రం మొత్తం ఎన్ని పాదాలు ఉంటుంది? 4 పాదాలు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క పాదంలో 3.5 డేస్ ఉంటాడు అనమాట. అట్లాగే ఒక రాశి మొత్తం 9 పాదాలు కాబట్టి 9 × 3.5 31.5. అంటే సూర్యుడు ఒక రాశిలో మనం అనుకున్నాం కదా, ఒక నెల ఒక రాశిలో ఉంటాడు అని. అట్లా క్యాలిక్యులేషన్స్ అన్నమాట. మీకు ఆ నోట్స్ లో ఇచ్చాను, ఎవరైనా ఉంటే దగ్గర పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పేది అర్థం కాకపోయినా. మేడం మళ్ళీ ఇంకోసారి చెప్పండి మీరు చెప్పింది. ఎలా అవుతుంది మేడం ఇది? మేడం మళ్ళీ ఒకసారి చెప్పరా మీరు చెప్పింది? 14 రోజులు చెప్పరా? ఒక్క నిమిషం. సూర్యుడు 12 రాసుల్లో ప్రయాణించడాన్ని ఆధారంగా ఈ సౌరమానం అనేది ఉంటదండి. ఇప్పుడు సూర్యుడు ఒక నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు? 14 రోజులు ఉంటాడు. ఈ 14 రోజుల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఒక నక్షత్రంలో 14 రోజులు ఉంటే నక్షత్రానికి మనం 4 పాదాలు అనుకున్నాం కదా. సో 14/4 అయ్యింది మీరు, 3.5 డేస్. అంటే సూర్యుడు ఒక నక్షత్రంలో 3.5 డేస్ ఉంటాడు. మీరు చంద్రుడిని క్యాలిక్యులేట్ చేసుకోకండి, చంద్రుడి కాలమానం డిఫరెంట్. మళ్ళీ చంద్రుడు ఒక నక్షత్రంలో ఒక రోజు ఉంటాడు అనుకున్నాం కదా మనము, అది పెట్టుకొని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఇది మనం చెప్పుకుంటుంది సౌరమానం. సౌరమానంలో సూర్యుడు ఒక నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు? 3.5 రోజులు. కరెక్ట్. 4 అట్లాగే రోజులండి. దానికి ఒక్కొక్క పాదానికి 3.5 డేస్ అంతే కదా? సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర పాదంలో 3.5 డేస్ ఉంటాడు. ఇప్పుడు మనకి 365 డేస్ 1 ఇయర్ పడుతుంది కదండి అంటే సూర్యుడు మొత్తం అన్ని రాశుల్లో తిరగడానికి. దాన్ని మనం 27 తో డివైడ్ చేస్తున్నాం, అంటే 13.5 దాకా వస్తుంది. సో దాన్ని మీరు రౌండ్ ఆఫ్ చేసి 14 అని తీసుకున్నారా? అవునండి, అంతే కదా? అంతే. 14 మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరండి, ఇంతకుముందు చెప్పిందే ఏంటండి? 14 మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం? 365 డివైడెడ్ బై 27 అండి. 365 డేస్ కదా మనకి. సూర్యుడు మనకి ఏమనుకున్నాము? ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో తిరుగుతాడు అనుకున్నాం.
మొత్తం అన్ని రాసులు కంప్లీట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది అనుకున్నాం. అంటే 365 డేస్ పడుతుంది. ఒక్కొక్క నక్షత్రం మనం ఇప్పుడు దాకా రాసుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని రోజులున్నాడు అనేటప్పటికి ఒక 365 డేస్ 1 ఇయర్ పడుతుంది అనుకున్నాం కదా మనం మొత్తం కంప్లీట్ చేయడానికి. సో దీన్ని మనము 27తో డివైడ్ చేస్తున్నాం టోటల్ నెంబర్ ఆఫ్ నక్షత్రాలు. 365/27 అంటే 13.51 ఎంత వచ్చింది అంటే దాన్ని రౌండ్ ఆఫ్ టు 14 చేసాం అనమాట. అంటే 14 డేస్ ఒక నక్షత్రంలో ఉంటాడు అని అనుకున్నాం అనమాట ఓవరాల్ గా. దానిని ఒక్కొక్క పాదములోకి అంటే దాన్ని బై మళ్ళా 4 చేసాం. 14/4. అంటే మేడం ఇచ్చిన నోట్స్ లో 365 డివైడెడ్ బై 12 రాసుకోమంటారా? 365 క్యాలిక్యులేషన్ చేయలేదు అర్చన గారు. నేను ఇయర్ క్యాలిక్యులేట్ చేయలేదు. ఒక రాశిలో సూర్యుడు 30 డేస్ ఉంటాడు కదా, ఆ బేస్ చేసుకొని చేశాను అనమాట. సుమారుగా అప్రాక్సిమేట్ గా అనేది. ఇప్పుడు రజనీ గారు చెప్పినట్లు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, క్లియర్ గానే. అంతే అండి. మనము ఒక సూర్యుడు ఒక రాశిలో ఉంటాడనే కదండి, ఒక 1 మంత్ ఒక రాశిలో ఉంటాడనే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం లగ్నం దగ్గర కూడా అంతే కదా. మకర రాశిలోకి వచ్చాడు అంటే జనవరి 15th నుంచి ఫిబ్రవరి 15th అంటే 1 మంత్. ఆ 1 మంత్ బేస్ చేసుకొని చేశాను అనమాట నేను ఇక్కడ. ఇప్పుడు ఇందాక రజనీ గారు చెప్పినట్లు కూడా ఏ చేసినా క్యాలిక్యులేషన్ అదే వస్తుందండి మీకు. ఓకే అండి. మ్యామ్ అంటే ఇప్పుడు 365 డివైడ్ బై 108 చేసుకుంటే మనకి కరెక్ట్ గా 3.5 అన్నది వాల్యూ సెట్ అయిపోతుంది. ఎందుకంటే 108 విభజనలు వచ్చాయి కాబట్టి. సో ద ఎంటైర్ ఇయర్ ఆఫ్ 365 0.4 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓ చిల్లర అక్కడ ఉంటుంది మనకి. డివైడెడ్ బై 108 స్క్వేర్స్ ఉన్నాయి మనకి టోటల్ గా. అవి అందుకని 365 డివైడ్ బై 108 అయితే అప్పుడు సూర్యుడు జంప్స్ అర్థం అవుతాయి మనకి. 3.5 రోజులు ఫర్ నియర్లీ 4 అని మీరు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు లీప్ ఇయర్ అయినా అంతే కదండి, ఒక 4 ఇయర్స్ వస్తుంది మనకి 366. లీప్ ఇయర్ వస్తుంది. అది కూడా ఈ 365 లోనే వస్తుంది కదండి. మా మధ్యలో నక్షత్రాలు అటు ఇటు అవ్వటం వల్ల ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది. ఒకటి తక్కువ, మనం ఒకటి లీప్ ఎక్కువ. ఇయర్ వేయం కదా, మనం అధిక మాసాలు వేస్తాం కదా. అవును, ఓకే అదేనా. ఓకే, అధిక మాసం కింద లెక్క అంటే చెప్తాం. కానీ అప్పుడు ఒకటి సౌరమానానికి చంద్రమానానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ని అధిక మాసం అంటారండి. లీప్ ఇయర్ అనేది డిఫరెంట్ మళ్ళీ. దట్ ఇస్ డిఫరెంట్. 28 వస్తుంది, ఒకటి 29 వస్తుంది. కాబట్టి ఆ డేట్లు అటు ఇటు అవ్వటంలో ఆ డేట్లు కాదు మణిగారు, ఆ డేట్లు అనేది అది 1 డేనే డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనం మీరు చెప్పేదేమో అధిక మాసం గురించి. లీప్ ఇయర్ డిఫరెంట్, అధిక మాసం డిఫరెంట్. అధిక మాసం అంటే సౌరమానాన్ని చంద్రమానాన్ని రెండింటిని బేస్ అంటే రెండింటిని ఈక్వల్ చేయడానికి చేసేదన్నమాట. సౌరమానం అంటే 366 డేస్ ఉంది కదా, అలాగే చంద్రమానం 354 ఉంటుంది కదా. ఆ రెండింటిని ఈక్వల్ చేయడానికి 2.5 ఇయర్స్ తర్వాత రెండింటిని ఈక్వల్ చేస్తే ఒక 1 మంత్ తీసుకుంటే ఈక్వల్ అవుతుంది అనమాట. అది డిఫరెంట్. చెప్పే పాయింట్ ఏంటంటే సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర పాదంలో 3.5 రోజులు, ఒక నక్షత్రంలో గనక చూసుకుంటే 14 రోజులు, ఒక రాశిలో అయితే 30 రోజులు, అట్లా 12 నెలల్లో 12 రాశుల పూర్తయితాయని ఈ యొక్క పాయింట్ ఇప్పుడు అర్థమైపోయింది. ఒక్కసారి మెల్లగా చెప్పరా, రాసుకుంటాం మేము క్లియర్ గా. వల్లి గారు నోట్స్ ఉందండి, మీరు నోట్స్ లో చూసుకోండి. మీకు రాసుకుంటే మళ్ళీ టైం పడుతుంది. మన ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కింద. కావాలంటే నేను మళ్ళీ మీకు పెడతాను. నేను పెట్టాను, కావాలంటే మళ్ళీ మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. నేను ఆల్రెడీ రాసి పెట్టాను. మళ్ళీ నాకు కూడా పెట్టరా కొంచెం నోట్స్. ఈ గ్రూప్ లోనే ఉండండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు పెట్టారు మేడం, నోట్స్ పెట్టండి మేడం కావాలి. ఓకే అండి. ఇప్పుడు నోట్స్ మేడం పెట్టారు, రజనీ మేడం పెట్టారు ఈ గ్రూప్ లోనే. ఇప్పుడే పెట్టారు మళ్ళీ. లేదండి, నేను షేర్ చేస్తాను ఇప్పుడు. ఇందాక స్క్రీన్ షేర్ చేశాను. నేను పంపిస్తాలేండి ఇప్పుడు. మ్యాచ్ గెలిచామా? ఓకే ఓకే. అర్చన గారు నెక్స్ట్ చెప్పండి మళ్ళీ. మేడం మీరే చెప్పాలి నెక్స్ట్.
ఈ పాయింట్ ఒకటి కవర్ ఇలాగే అయ్యింది. చంద్రమానం కూడా చెప్తారా రాధిక గారు? అంటే కొంచెం నా రిక్వెస్ట్ ఏంటంటే మనం కొంచెం బేస్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాం అనుకోండి. సార్ అవును. మనకి కొంచెం హై లెవెల్లో చెప్తున్నారు. అదేంటి అని అంటే ఆ మూమెంట్ అర్థమైనట్టు ఉంటుంది. నెక్స్ట్ మినిట్ మనం ఆలోచిస్తే గానీ మనకి అది సింక్ అవ్వట్లేదు. సో మనం ఇలా డిస్కషన్స్ ఎప్పుడైనా సార్ క్లాస్ తీసుకున్నప్పుడు తీసుకుంటే మనము కొంచెం బేస్ లెవెల్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుందేమో అని నాకు అనిపించింది. అవునండి, కరెక్టే. అంటే ఇది ఎక్కువ దాని మీద కాన్సంట్రేట్ చేయాలండి. అది విని వదిలేస్తే కాదు. మనం ఒక పెన్ను పేపర్ పెట్టుకొని నోట్ చేసుకుని ఆ రెండిటి డిఫరెన్సెస్ ఆహా! చూసుకుంటేనే అవును. అవును. కానీ ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా కూర్చొని ఆలోచిస్తుంటే కన్నా, ఇప్పుడు మనం ఇలా అన్ని గ్రూప్‌లో పాయింట్స్ చేసుకుంటే డిస్కస్ బావుంటది. చేస్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తోందేమో అనిపించింది. నాకు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుందేమో అనిపించి. సో, సార్ క్లాసెస్ టైం కాకుండా మనం అందరం ఫ్రీగా ఉన్న వేరే టైం అయినా సరే, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ లేనప్పుడు సార్ క్లాస్ లేనప్పుడైనా సార్ ఎప్పుడైనా మిస్ చేస్తున్నారు కదా, అప్పుడు పెట్టుకుంటే సరిపోతుందండి. రైట్. కొంచెం ఇలా బ్రెయిన్ స్టార్మ్ ఇదే చేసుకుంటే టైంలో ఉంటే బావుంటుందేమో బాగుంటుంది. అని. అవును. అవునండి. చంద్రమానం కూడా చెప్తారా ఒక్కసారి? కొంచెం అది డీటెయిల్డ్‌గా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే అండి. చంద్రమానం అంటే చంద్రుడి స్థానాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని కొలిచే పద్ధతిని చంద్రమానం అంటారండి. చంద్రమానంలో ఏంటి? చంద్రుడు 27 నక్షత్రాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాడు. సేమ్ అండి. ఇక్కడ కూడా అంతే. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. ఇందాక అక్కడేమో రాసులు. సూర్యుడిదేమో రాసులు, చంద్రుడిదేమో నక్షత్రాలు. చంద్రుడు ఒక నక్షత్రంలో సుమారు ఒక రోజు ఉంటాడు. అంటే ఒక్కొక్క పాదంలో ఎన్ని రోజులుంటాడు? ఎన్ని రోజులు కాదు, 6 గంటలే ఉంటాడు. ఎందుకంటే ఒక నక్షత్రంలో ఒక రోజు. ఒక రోజు అంటే 24 అవర్స్. ఎన్ని పాదాలు? 4 పాదాలు. 24/4 ఏస్తే 6 అవర్స్. అంటే ఒక పాదం వచ్చి 6 అవర్స్ ఉంటది. ఒక నక్షత్ర పాదము చంద్రమానంలో. ఇప్పుడు సపోజు ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 6 వరకి ఒక నక్షత్రం అశ్విని నక్షత్రమే ఉందనుకున్నాం అనుకోండి సపోజు. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మార్నింగ్ 6 నుంచి 6 అంటే ఆఫ్టర్‌నూన్ 12 వరకి ఒక పాదం ఉంటుంది. ఆ పాదంలో పుట్టిన వాళ్ళందరూ ఒకటో పాదంలోకొస్తారు. నెక్స్ట్ 12 నుంచి నెక్స్ట్ 6 అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ టైంలో పుట్టిన వాళ్ళందరూ రెండో పాదంలోకొస్తారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 6 అవర్స్. మళ్ళీ అక్కడి నుంచి 6 అవర్స్. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 4 పాదాలు కంప్లీట్ అవుతాయి మీకు. రైట్ అర్థమైందా అండి. అండి? ఓకే. అది. ఓకే. ఓకే. అది అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ పాదాలనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం పుట్టంగాల్నే ఏం చేస్తాం? ఈ టైంకి నక్షత్రము ఎన్నింటికి స్టార్ట్ అయింది? ఇప్పుడు టైం ఎంతయింది? సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే మనకు అర్థమైపోతది జనరల్‌గా చాలా వరకి. లేకపోతే మనకి బుక్స్‌లో కూడా ఇస్తారండి. మనం అదైనా చూసుకోవచ్చు. మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే అలా చేసుకోవాలి. అంటే 24 అవర్స్ కంపల్సరీగా ఒక నక్షత్రంలోనే ఉంటాడు అనేది స్టాండర్డ్ కాదు లేదండి. గదా! లేదు. అది ఫిక్స్‌డ్ కాదు. కొంచెం అటు ఇటు కరెక్ట్. ఉండొచ్చు. అది కరెక్ట్‌గా ఉండదు. రైట్. ఓకే. అదైతే కరెక్ట్‌గా ఉండదు. సో, నెక్స్ట్ తిథి. తిథి వెళ్దాం. ఇంకొంచెం ఉందండి. ఇంకక్కడ ఇది కంప్లీట్ అయినాక ఓకే. తిథికి ఓకే. వెళ్దాం. ఓకే. అట్లా చంద్రుడు ఒక నక్షత్ర పాదంలో 6 గంటలు, ఒక నక్షత్రంలో 24 గంటలు, లేదంటే ఒక రోజు. అట్లాగే ఒక రాశిలో 2.25 డేస్. అట్లాగే 12 రాశుల్ని కంప్లీట్ చేయడానికి 28 డేస్. అంటే అప్రాక్సిమేట్‌గా 30 డేస్ అన్నమాట. సార్ ఏమన్నా చెప్తున్నారా అండి మీరు? లేదు మేడం. ప్లీజ్ గో హెడ్. ఓకే. 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 అట్లాగే పూర్ణచంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ రోజు ఆ నక్షత్రానికి ఆ నామకరణం చేస్తారండి. అంటే పూర్ణచంద్రుడు ఇప్పుడు చిత్తా నక్షత్రంలో ఉన్నాడనుకోండి, ఆ నెలని చైత్రమాసం అంటారు. అంటే పౌర్ణమి ముందు 15 రోజులు, పౌర్ణమి తర్వాత 15 రోజులు కలిపి ఆ చైత్రమాసంగా పరిగణిస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ నక్షత్రాలు అన్ని నెలలకి ఈ నక్షత్రాలు రావు చూడండి. ఇప్పుడు చైత్ర మాసం అనుకోండి చిత్తా నక్షత్రం, వైశాఖ మాసం అనుకోండి విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ మాసం అయితే జ్యేష్ఠ నక్షత్రం, ఆషాఢం అయితే ఉత్తరాషాఢ. ఇట్లా అన్ని రావు. ఓన్లీ 12 నక్షత్రాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 27 నక్షత్రాల్లో ఓన్లీ 12 నక్షత్రాలకి ఈ అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇది అర్థమైందా? అది అర్థం కాలేదు మేడం. మరి అనురాధ నక్షత్రం అనుకోండి, అప్పుడు దానికేంటి? ఏంటండి? అనురాధ నక్షత్రం అనుకోండి, అప్పుడు దానికేంటి? అనురాధ నక్షత్రానికి ఏమీ ఉండదండి. ఓకే. ఈ 12 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకునే వస్తుంది. ఒక్కొక్కసారి
ఆ పౌర్ణమి ఆ తిథి ఆ బోర్డర్ లో ఉన్నప్పుడు మేబీ ఈ నక్షత్రాలు కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వచ్చండి. మొన్న ఎవరో కూడా అడిగారు మఖ నక్షత్రం కాకుండా ఆశ్లేషాల ఉంది అని. అంటే ఈ గణన చేసేటప్పుడు ఒక సంవత్సరాన్ని బేస్ చేసుకొని చెయ్యరండి అది. అది లాంగ్ టర్మ్ అంటే ఎక్కువగా ఏ నక్షత్రాలు అంటే చాలా వరకు అవే వస్తాయి. ఎక్కడో చాలా తక్కువగా ఆ బోర్డర్ లో ఉన్నప్పుడు అది వేరే నక్షత్రంలో కూడా రావచ్చనమాట. అది వేరే నక్షత్రంలోకి వచ్చిందని ఆ మాసానికి పేరు మార్చరు. ఇవైతే ఫిక్స్‌డ్. అంటే ఇక్కడ అర్థం కాలేదు మేడం. ఇక్కడ పూర్ణచంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే అన్నారు. మరి పూర్ణచంద్రుడు హ్మ్. ఈ 12 వాటిల్లోనే ఉంటాడని ఏంటి? తిరుగుతూనే ఉంటాడు గదా! మరి స్వాతి గాని, పూర్వాషాఢ గాని ఇవన్నీ వీటిలో ఉండదు అని చెప్తున్నారు కదా! అది ఎందుకు అన్నది అర్థం కాలేదు. ఎందుకు అంటే ఎట్లా చెప్పాలి మీకు? అంటే మరి సార్‌నైనా అది ఇంజినీరింగ్ చేద్దాము. అంటే ఇప్పుడు ఈ మంత్ చిత్తా నక్షత్రంలో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంది? చిత్తా నక్షత్రం ఉందనుకోండి. దానికి అవును. చైత్ర మాసం అని పేరొచ్చేసింది. అవును. అది ఇంకా ఎవ్రీ టైమ్ అలాగే వస్తుంది అని రాధిక గారు ఏమంటున్నారంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కానీ బికాస్ అది స్టాండర్డ్ అయిపోయింది కాబట్టి ఆ నక్షత్రాలు మిగులు తగుళ్ళల్లో చేంజ్ వచ్చినా గానీ దానికి అదే పేరు పెట్టేశారు. ఫిక్స్ చేసేసారు. అంతేనా అండి? నా అండర్‌స్టాండింగ్ అవునండి. కరెక్టేనా? అంతే అండి. అవును. అది రేర్ కేసెస్ మేడం. అలా తేడా వచ్చాయి. అది అశ్లేష ఆల్రెడీ నక్షత్రం డిసైడ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఇలా ఉంటుంది అన్న వరకు అండర్‌స్టాండ్ చేసేసుకుందాం. ఇంకా అది డీటెయిల్స్‌కెళ్తే మనకు కన్‌ఫ్యూజన్ వస్తుందేమో. అలా అవును. కాకుండా కూడా శ్యామల గారు మీరు వీడియో ఆఫ్ చేసుకొని మ్యూట్‌లోకెళ్తారా? ఎవరండి వీడియో ఆన్ చేసింది? శ్యామల గారు. శ్యామల గారు వీడియో అది. ఇప్పుడు ఏమవుతుందంటే అశ్లేష చివర్లో ఉండి మఖ ప్రారంభంలో ఉండి కూడా మనకి ఆ నెల రావచ్చు కదండి. అవును. ఈ సంవత్సరం అదే అయిందండి. మొన్న కూడా ఆ, ఎవరో అన్నారు. నేనప్పుడు ఆలోచిస్తే అలా దాన్ని బట్టి అనిపించింది నాకు. మాఘమాసం వస్తుంటుంది కదా. మనకి అవును. ఇప్పుడే ఈ కాన్సెప్ట్ అర్థమైంది, తెలుస్తోంది కాబట్టి మనం ఇంకా జనరల్‌గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది ఇలా ఆ, వచ్చిందా? రాలేదా? వచ్చిందా? ఆ, రాలేదా? అని కొంచెం అవును. ఒకసారి 2 సార్లు ఒక 2, 3 మంత్స్ అబ్జర్వ్ చేశామంటే ఇంకొంచెం మేబీ క్లారిటీ వస్తుందేమో. అవునండి. మనకి అంతంత మాత్రమే ఎందుకంటే ఈ సాధించింది మాసాలనేవి ఫిక్స్‌డ్ కదండి. కదండి. ఇప్పుడివి కాదు కదా! ఆ నక్షత్రంలో వస్తేనే మనకు జనరల్‌గా ఆ టైంలో ఆ నక్షత్రంలో వస్తేనే మనకు ఆ మాసాలు ఫిక్స్ చేశారు. నెలల లాగానే కదా! జనవరి, ఫిబ్రవరి లాగా ఇవి కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం అట్లానే అవునండి. కదా! ఓకే. అది మనం పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలోకెళ్తాడో అన్నట్టు. అంతే కదా! అంతే. అంతే అండి. ఓకే అండి. ఇది ఇంకా బాగా క్లియర్‌గా కావాలంటే సార్‌ని అడుగుదామండి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనకి చాలా టైం అయిపోతుంది. ఆ వీడియోని కట్ చేయమని చెప్పారండి కొద్దిగా ఎవరో. శ్యామల గారు శ్యామ్ మీరు వీడియో ఆఫ్ చేసుకోండండి. రాధిక మేడం మీరే ఆఫ్ చేయండి. చేయొచ్చా నేను? అదే చూస్తున్నానండి. వెళ్ళిపోయి జాయిన్ అవ్వమనండి అక్కడ ఆఫ్ అయిపోతుంది. నేను చేశానండి. చేశారా? ఓకే. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ ఇది అధిక మాసం అండి. ఇందాక మనం అనుకున్నాం గదా! సూర్యమానం ప్రకారం 365 డేస్ వస్తాయండి. చంద్రమానం ప్రకారం 354 డేస్ వస్తాయి. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు డిఫరెన్స్ వస్తుంది? 11 డేస్ వస్తుంది. సో, 12 నెలలకి 11 రోజులైతే ఇప్పుడు 32 నెలలు అంటే 32 నెలలకు కాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 30 డేస్ వస్తది. మీరు కాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని అధిక మాసంగా తీసుకుంటాం. దాన్నే మనం 2.5 సంవత్సరాలకు ఒకసారి ఈక్వల్ చేస్తూ ఉంటాం అన్నమాట. మేడం 32 మంత్స్ అని ఏమన్నా స్టాండర్డ్ ఉందా? స్టాండర్డ్ కాదండి. మీరది కాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు సంవత్సరానికి 11 రోజులు ఓకే. వస్తుంది. అదే 2 ఇయర్స్‌కైతే ఎంతొస్తుంది మీకు? 22 డేస్ వస్తది. హ్మ్. అంటే ఒక అధిక మాసం, ఒక నెలకి కాలిక్యులేట్ చేసుకోండి. 30 ఓకే. డేస్‌కి ఎట్లా కాలిక్యులేట్ చేస్తారు? ఓకే. అర్థమైంది. అది. లెక్కల ప్రకారం అయితే 28 డేస్ పౌర్ణమి, అమావాస్య అని లెక్కేసుకుంటారండి 30 డేస్‌కి. అవును.
ఇది 14, అది 14, 28 పౌర్ణమి, అమావాస్య కలిపి 30 డేస్. కానీ ఇది అధిక మాసం మణిగారు, మనం లెక్కేస్తుంది అధిక మాసం. అధిక మాసం అంటే తిథులు ఒక్కోసారి హెచ్చు అవును, తగ్గులు అవుతాయి కదండి, దానివల్ల అవుతాయి. అవును, వస్తుంది అంతే. అవును. అది హెచ్చు తక్కువలు అనడం కన్నా సూర్యమానాన్ని చంద్రమానాన్ని సమానం చేయడం కోసం అవును, అది కావాలని యాడ్ చేస్తారు. ఒక అవునండి. 3 ఏళ్ళు అవుతుంది ఇంచుమించుగా. అంటే ప్రతి సంవత్సరం చివరికి మనం 11 రోజులు వెనకబడతాం. చంద్రమానం వెనకబడుతుంది సూర్యమానం కన్నా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా 11 రోజులు. అలా చేసుకుని ఒక 30 రోజులు కలిసి వచ్చాక ఓ 32 రోజులు అవుతుందన్నమాట లెక్క. అప్పుడు అధిక మాసం ఇస్తారన్నమాట. ఒకటి. ప్రతి నెల ఒకటొకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఈసారి మాఘమాసం వస్తే నెక్స్ట్ టైమ్ ఇంకో మాసం వస్తుంది. అలాగా ప్రతి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్‌కొకసారి. ఎందుకంటే 3 11ల లెక్క అనుకోండి. 32 పాయింట్ మళ్ళీ అవి కూడా చిల్లరలే. కాబట్టి ఆహ్, అది. అంతే అండి. 32 నెలలకి. 11 రోజుల క్యాలిక్యులేషన్ ఒక్కసారి మళ్ళీ చెప్తారా? ఎలా తేడా వస్తుంది 11 రోజులు? ఇప్పుడు సూర్యమానం ప్రకారం సంవత్సరానికి 365 డేస్ వచ్చిందనుకోండి. చంద్రమానానికి 354 డేసే వస్తది. సో, మీరు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. ఎన్ని రోజులు వస్తుంది? 11 డేస్ వస్తుంది. సంవత్సరానికి 11 డేస్. 354 ఎలా వచ్చింది మ్యామ్? అది అడిగేది. ఏమండి? 54 ఎలా వచ్చింది? అది అర్థం కాలేదు మ్యామ్. 354. 354 క్యాలిక్యులేషన్ చెప్పాలా ఇప్పుడు? ఓకే. అంటే అంటే 14, 14, నేను 28 రోజులు చెప్పేది కదండి. 28 అంటే ప్రతి నెల 2 రోజులు, 1.5 రోజు అలా తేడా వస్తుంది. నెలకి అనేటప్పటికి మరి చివరికి వచ్చేటప్పటికి 2 రోజులకు ఓ రోజు తేడా వస్తుందేమో. ఆ సార్‌ని అడుగుదాం 354 నేను. ఈ కన్‌ఫ్యూజ్ అవుతుంది. క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. ఇది మళ్ళీ చూద్దాం అర్చన గారు. ఈ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మామూలుగా 365 డేస్ అనుకుంటాం కదండి ఇయర్‌కి. లీఫ్ ఇయర్ అయితే 366 అని అనుకుంటాము మరి మనం. అవునండి. సూర్యమానం ప్రకారం అంతేనండి. చంద్రమానం ప్రకారం 354 డేస్ వస్తది. మనది చంద్రమానం అంటున్నారు కదా! అవునండి. అందుకే కదా మనం అధిక మాసంతో దాన్ని ఈక్వల్ చేసుకుంటున్నాము. ఆహా! అందువల్ల 365 కిందే లెక్కండి మామూలుగా ఇయర్‌కి డేస్. అవునండి. అవును. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. మనం ఇందాక సూర్యుడు 3.5 రోజులు ఉంటారన్నాం కదండీ! అక్కడ చిల్లరతో స్టార్ట్ అయింది మనకి. కొంచెం డెసిమల్స్‌తో. అప్పుడు అవును. నీకు లూనార్ మంత్ అయ్యేటప్పటికి 29 రోజుల అర రోజు ఉంటుంది. అంటే చంద్రమానం నెలకి 29 రోజుల అర రోజు ఉంటుంది. ఈ లెక్కన మనకి పోగా 12 నెలలు గడిచేదాకా మనకి 11 రోజులు వెనక్కి పడతాం. అది హోల్ నంబర్. పూర్తి నంబర్ అది. 29.5 మనం వేసుకోవాలి ఆ లెక్క నెల చంద్రమానంలో. నెల అంటే 29.5 రోజులు మాత్రమే. ఆ లెక్కన వేసుకుంటే మనం 12 నెలల తర్వాత 11 రోజులు కాస్త తగ్గుతుంది మాట. చంద్రమానం కన్నా వెనకబడుతుంది. సారీ, సూర్యమానం అహెడ్ ఉంటుంది ఎప్పుడు. సోలార్ క్యాలెండర్ అహెడ్. లూనార్ క్యాలెండర్ వెనక్కుంటుంది. 11 రోజులు వెనక్కుంటాం. ఓకేనా? 29.5 వేసుకోండి ఇంచుమించుగా లూనార్ క్యాలెండర్. అందుకే మనం చంద్రమాన భాషలో మాట్లాడాలి. లేదంటే మ్యాథమెటికల్‌గా సోలార్‌లో మాట్లాడాలి. కరెక్ట్ అండి. అది అంటే సూర్యుడు 3.5 డేస్ జంప్ అన్నాం కదా! ఎప్పుడైతే మనం చంద్రమానాన్ని మనం సోలార్ ఇంగ్లీష్ గ్రెగోరియన్ క్యాలెండర్‌ల లాగా లెక్కేసుకుంటామో మనకెప్పుడు ఈ డెసిమల్స్ మిగిలిపోతాయి. ఆ చిల్లర మిగిలిపోతుంటుంది. అదే పూర్తిగా మనం లూనార్‌లో మాట్లాడుకున్నాం అనుకోండి, చక్కగా పాదం అని ఈ భాషలో మనకి మాట్లాడినప్పుడు సంపూర్ణంగా ఫీల్ అవుతుంది మాట. అది. ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో దానికి మనం అర్థమయ్యే క్యాలెండర్‌లుగా ఇంగ్లీష్‌గా డెసిమల్స్ మిగులుతాయి. ఓకే అండి. నెక్స్ట్‌కెళ్దామా అండి? వెళ్దామండి. ఓకే. నెక్స్ట్ ఇంతవరకే అయిపోయింది. ఓకే. నెక్స్ట్ పంచాంగంలోని ముఖ్యమైన 5 అంగాలేంటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి అంటే పక్షదినం. తిథి తెలుసుకోవడం వల్ల మనకేం తెలుస్తదని చెప్పారు సారు? సంపదలు. సంపదలంటే డబ్బులని కాదండి. జ్ఞానం లభిస్తది అని. మన దీని ప్రకారం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక రోజు
ప్రారంభం సూర్యోదయంతో పరిగణించబడుతుంది. కాబట్టి చాంద్రమానం యొక్క తిథిని సూర్యోదయంతో చూస్తారనమాట. ఈ తిథులు ఎన్నున్నాయి? 30 ఉన్నాయి. 28 తిథులు ప్లస్ పౌర్ణమి, అమావాస్య. ఇవి కలుపుకుంటే మొత్తం 30 తిథులు. ఇంతవరకు తెలుసు కదండి. 14 ఏమో శుక్లపక్షమి, 14 కృష్ణపక్షం ప్లస్ పౌర్ణమి ప్లస్ అమావాస్య మొత్తం 30. ఈ తిథి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనంటే, ఈ సూర్యుడిది చంద్రుడి యొక్క యాంగిల్ కోణం ఆధారంగా ఈ తిథిని, యోగాన్ని రెండిటిని నిర్ణయిస్తారండి. అది ఎట్లా అంటే చూసుకోండి, తిథి అనేది ఒక 12 డిగ్రీస్. అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి. 0-12 డిగ్రీస్ అయితే పాడ్యమి, 12-24 అయితే విదియ, నెక్స్ట్ తృతీయ, ఇట్లా అన్నమాట. ఇలా మీకు కంప్లీట్ 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు ఈ తిథులన్నీ 30 తిథులన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట మీకు. అర్థమైందండి ఇది? అంటే 1 మంత్ అయిపోతుందండి? అంతే కదండి, 1 మంత్ అయిపోతుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉన్న ఇదా అండి? ఇందాక ఒక్కసారి రిపీట్ యాంగిల్ చేస్తారా? కోణం ఒక్క అంతే పాయింట్. అండి. సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్న యాంగిల్ కోణాన్ని బట్టి చేస్తారండి. సపోజ్ ఇప్పుడు ఓకే. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే సూర్యుడు చంద్రుడు ఇప్పుడు 200 డిగ్రీస్ కోణంలో ఉన్నాడు. హుహు. సూర్యుడు 120 డిగ్రీస్ కోణంలో ఉన్నాడు అనుకోండి. 200 డిగ్రీస్ మైనస్ 120 డిగ్రీస్ వేయండి. 80 డిగ్రీస్ వస్తుంది. దాన్ని 12 డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే ఈ 360 డిగ్రీస్ బై 30 వేస్తే మీకు ఎంత వస్తుంది? 12. 12. సో ఇక్కడ 80 డిగ్రీస్ బై 12 వేయండి. అప్పుడు 6.66 వస్తుంది. దాన్ని రౌండ్ చేస్తే 7వ తిథి. అంటే 80 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు అది 7వ తిథిగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇది కన్‌ఫ్యూజ్ చేయడానికండి. మీకు ఇది అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. మీరు ఇయన్నీ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ 0-12 డిగ్రీస్ అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 0-12 డిగ్రీస్ అయితే ఓహ్! పాడ్యమి, 12-24 అయితే విదియ, 24-36 అట్లా 360 వరకు వేసుకోండి. మీకు తిథులు తెలిసిపోతాయి. ఇందాక 28 డేస్, 30 డేస్ గురించి కొంచెం కన్‌ఫ్యూజన్ వచ్చింది గదా మనకి. మీరే చెప్పిన క్యాలిక్యులేషన్ అండి. ఒక్కొక్క నక్షత్రము 4 పాదాస్ కదా! హ్మ్. మీరేమన్నారు? అంటే ఇక్కడ నోట్స్‌లో నుంచి చెప్తున్నానండి. హ్మ్. హ్మ్. ఒక్కొక్క నక్షత్రానికి ఒక రోజు పడుతుంది అనుకున్నాం. హ్మ్. అంటే ఒక్కొక్క రాశికి 2.25 డేస్. 9 హ్మ్. పాయింట్స్ కదా! 9 పాదాలు కదా! హ్మ్. 2.25 డేస్ ఇంటూ 12 రాశులు. అంటే 28 డేస్ అని మనము అక్కడ మంత్‌ని అలా డిసైడ్ చేస్తున్నాం. హ్మ్. అర్థమైందా? 30 హ్మ్. డేస్‌కి, 28 డేస్‌కి ఎందుకు మిగిలిపోతున్నాయి అని అనుకుంటున్నాం గదా! ఇందాక. దాని గురించి అవునవును. ఇక్కడ రాసింది చెప్తున్నా. అవునండి. ఓకే. సార్ కూడా అదే చెప్పారు కదా! చంద్రుడు ఒక రాశిలో ఉండటానికి 2.5 రోజులు ఉంటాడనేసి. అవునండి. అవును. అంటే మనకి అది ఒకటి చెప్పినప్పుడు దాన్ని మనం ఎంత బాగా అనలైజ్ చేస్తే అంత బాగా అంత గుర్తుంటుంది బాగా గదా! అర్థం సో, అవుతుంది. డైరెక్ట్‌గా పాయింట్ చెప్పేస్తే గుర్తుండట్లేదు. మనం దాన్ని అవును. వెనకాల థింక్ చేసి, డిస్కస్ చేసి, మళ్ళీ ఎప్పుడైనా మనం అవునండి. మాట్లాడితే ఎక్కువ గుర్తుంటోంది. అవునండి. మాట్లాడితేనే గుర్తుంటుంది. రజని మేడం ఇప్పుడు 12 ఇంటూ 2 మాట్లాడేది 2:30 అంటే మాట్లాడుకుంటాం. 12 ఇంటూ ఏదో అంటున్నారు గోవిందులూరు గారు. అదే మేడం అది ఇప్పుడు 30 రోజులు వస్తుంది కదా! 12 ఇంటూ 2:30 అంటే? ఆహా! 28. 12 ఇంటూ 2.5 కాదు. 2.25 అంటే ఆ! 9 9 నక్షత్ర పాదాలు హ్మ్. ఒకటి అంటే ఒక్క రోజులో 4 పాదాలుంటాయి. ఆ! 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 అవును. ఓకేనా? ఒక్క రాశి మొత్తం అంటే 9 పాదాలు. అంటే ఒక రాశి మొత్తాన్ని చంద్రుడు కవర్ చేయడానికి 2.25 డేస్ 25 పడుతుంది. కరెక్ట్. కరెక్ట్. 2.25 డేస్‌కి ఇంటూ 12 రాశులు. ఓకే. 28 డేస్. 28 డేస్. అదే ఇందాక హరప్రియ గారు చెప్పినట్లు మనం వెనకబడతాము సౌరమానంతో చంద్రమానం. కరెక్ట్. కరెక్ట్. అందువల్ల ఈ అధిక మాసం వస్తుంది. కరెక్ట్. అంటే మళ్ళా తిథులకి దీనికి రిలేషన్ లేదు అక్కడ. లేదు. ఓన్లీ నక్షత్రాలలో అన్ని రాశులలో చంద్రుడు మూవ్ అవ్వడం మాత్రమే కన్సిడర్ చేయాలి. అంతే. చంద్రగమనంతోనే చంద్రమానం, తేడా. సౌరమానం అంతే. అంటే ఈ మానం అంటే రాధిక గారు ఒక డౌట్ హ్మ్. మేడం.
ఇప్పుడు 200 మైనస్ 120 80/12 వేసి 6.6 వచ్చినప్పుడు మీరు ఆ సూర్యోదయానికి లెక్కించుకుని ఆ క్యాలిక్యులేషన్ చెప్పారు కదా, అది సపోజ్ తిథికి మధ్యలో వచ్చింది అనుకోండి, తిథి మారుతుందా అప్పుడు? మారుతుంది. తిథికి మధ్యలో కాదండి, అది 6.6 అంటే 6.5 అబోవ్ వచ్చింది కాబట్టి రౌండ్ చేసి నేను 7 తీసుకున్నాను అక్కడ. 7 ఓకే. ఇంకా 7 డౌన్ అంటే ఉంటే ముందు తిథి. సప్తమి ఉంది. అది సపోజ్ ఆ రోజులో ఎక్కడైనా టైం ప్రకారంగా ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ రాధిక ప్రకారం గారు చెప్పిన క్యాలిక్యులేషన్ లో 6.25 వస్తే షష్ఠి తిథి తీసుకుంటున్నారు, 6.4 వస్తే షష్ఠి తిథి తీసుకుంటున్నారు, 6.6 వస్తే సప్తమి తీసుకుంటున్నారు. సప్తమి అది తీసుకుంటున్నారు. చెప్పింది నాకు అర్థమైన కాడికి. అవును, కానీ హోల్ డే సప్తమి ఉండాలని ఉందా? అంటే మధ్యలో ఒకవేళ అంటే సూర్యోదయం అప్పుడు ఏది ఉంటే అదే కన్సిడర్ చేస్తాం మనం. అవునండి, సూర్యోదయం అప్పుడు ఏది. అవునండి, నెక్స్ట్ అదే చెప్తున్నాను. సార్ చెప్పారు కదా మనకి సూర్యోదయం అప్పుడు. ఇప్పుడు 6:35 కి సూర్యోదయం అయిందనుకోండి, 6:36 వరకు ఆ నక్షత్రం ఉంటే అదే తీసుకుంటాం. తర్వాత ఎమ్మటనే నక్షత్రం మారిపోతే అది తీసుకోము, అదే తీసుకుంటాం. ఓన్లీ మన మంచి కార్యక్రమాలు చేయడానికి, ఓన్లీ పితృ కార్యక్రమాలకు మాత్రం ఆ తర్వాత వచ్చేది తీసుకుంటామని చెప్పారు. అప్పుడు మేడం ఒక తిథి మిస్ అయిపోవచ్చు కదా. ఇప్పుడు 6:35 కి సన్ రైజ్, 6:45 వరకు మనం సార్ అన్నారు అదే ఉంటే అదే తీసేసుకోండి, 6:45 కి మారినా గానీ అది అవ్వదు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డేకి ఇప్పుడు షష్ఠి ఉందనుకోండి, షష్ఠి సప్తమి 6:25 వరకే ఉంది అంటే ఒక తిథి మిస్ మిస్ అవుతాయి అవ్వచ్చు అని కదా. చెప్పారు కదండి సార్, కొన్ని మిస్ అవుతాయి అని చెప్పారు కదా. మిస్ అవుతాయనే చెప్పారు. అంటే పితృకార్యాలకైతేనేమో నెక్స్ట్ ఏ తిథి ఉంటే ఆ తిథి, లేదు అని అంటే సూర్యోదయం టైంలో ఏ తిథి ఉందంటే మంచి శుభకార్యాలకి ఆ తిథినే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఇలా తిథులు మిస్ అవ్వడం వల్ల మనకేమన్నా ఈ క్యాలిక్యులేషన్స్ ఏమన్నా తేడా వస్తుందా? సేమ్ ఇంకా అదే స్టాండర్డ్ తీసుకుంటాం 365/108. ఆల్రెడీ మనకి పంచాంగము అనేది వాళ్ళు అవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఇస్తారండి మనకి. ఇప్పుడు మనము అవి తెలుసుకోవడానికి అవగాహన కోసం మనం నేర్చుకుంటున్నాము. అంత పర్టికులర్ గా అంత కరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ వాళ్ళు అవన్నీ క్యాలిక్యులేట్ చేసే మనకి ఆ బుక్ లో ఇస్తారు మనకి. ఇప్పుడు మనం పంచాంగకర్తలం కాబోతున్నాం. అవును, మనకి జస్ట్ ఐడియా కోసం అండి, ఇది మొత్తం కాదు. అదే అంటున్నాను, అంత డీప్ గా మనం వెళ్ళలేము. ఏది అంటే కొంచెం తెలుసుకోవడం, జనరల్ నాలెడ్జ్ వరకే. అంత క్యాలిక్యులేషన్ చేయాలంటే అసలు దాని మీద చాలా పట్టు ఉండాలి. లేదా మన గ్రూప్ అందరం కలిసి పంచాంగం రాయాలి. మనం గ్రూప్ కలిసి రాసినా కూడా రాదు. కానీ అక్కర్లేదు కానీ ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి మంచి రోజు చూడటం. ఇప్పుడు అన్నప్రాసన మా మనవడు ఉన్నాడు, ప్రొద్దున బ్రాహ్మణాలు చేశాడు. చూద్దామండి నెక్స్ట్. అది తార క్యాలిక్యులేషన్ చెప్పారు కదా, మనం ముందుకు వెళ్తే నెక్స్ట్ కూడా కవర్ చేసుకోవచ్చు మనం. అలా మనకు తెలుసుకుంటే చిన్న చిన్న చాలండి. అంతే అండి, ఏ నక్షత్రం చెప్పాలి నక్షత్రమే లెక్కేసుకోండి. సూర్యోదయానికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం లెక్కేసుకోండి. తర్వాత వచ్చిన నక్షత్రం లెక్క పెట్టకండి. అన్నప్రాసన అంటున్నారు కదా. అవును, నక్షత్రం కాదు, తిథి. తిథి కావాలి. 1, 3, 5, 7 అవన్నీ మంచి తిథులు కావండి. 2, 4, 6, 8 అవన్నీ మనకి చెప్పారు. మిత్రతార, పరమ మైత్రతార అవన్నీ చెప్పారు కదా. లగ్నానికి లెక్కేసుకునేటప్పుడు తారాబలము లెక్క, జన్మతార, తారాబలం చూడడం చెప్పారు. నక్షత్రానికి సంబంధం ఉన్నట్టు అనుకోలేదు. మేడం చెప్పనివ్వండి. ఓకే అండి, వారం అండి. వారం అందరికీ తెలిసిందే కదండి. వారం తెలుసుకోవడం వల్ల మనం ఆపదల నుంచి రక్షించబడతాం, ప్లస్ ఆయుష్ పెరుగుతుంది. ఎన్ని వారాలు, ఎన్ని రోజులండి వారానికి? 7 రోజులు, అందరికీ తెలిసిందే కదా. 7 రోజులు. నెక్స్ట్ నక్షత్రం. నక్షత్రం ఏంటి? నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఆ నక్షత్రం వల్ల వచ్చే దోషాలు ఏమన్నా ఉంటే మనం తప్పించుకోవచ్చు. ఆ నక్షత్రం పేరు తెలుసుకోవడం వల్ల, ఆ నక్షత్రం వల్ల మనకి ఏమైనా దోషాలు వచ్చాయంటే అవి తప్పించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ యోగం. యోగం తెలుసుకుంటే రోగాలు తగ్గుతాయంట. అంటే ప్రతిరోజు మనం ఆ యోగా అంటే రోగాలంటే పెద్ద పెద్ద రోగాలని కాదండి, చిన్న చిన్నవి మన శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ దోషాలు ఏవైతే ఉంటాయో అవి మనం తగ్గించుకోవచ్చు. అందుకే సూర్యుడు యోగాన్ని ఇస్తాడు, చంద్రుడు ఆరోగ్య ఔషధాలను ఇస్తాడు అంటారు కదా. అట్లాగే ఈ యోగం క్యాలిక్యులేషన్ కూడా అంతే అండి. తిథి అయితేనేమో మనము చంద్రుడు సూర్యుడు యాంగిల్ మైనస్ చేయడం వల్ల చేస్తాము. ఈ యోగం ఏంటంటే ఈ 2 యాంగిల్స్ ని ప్లస్ చేయడం వల్ల యోగం వస్తుంది అనమాట. ఇవి 2 చాలా దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తాయి
ఇస్తాయి. కానీ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా అర్థం కాకపోతే చూడండి కొట్టి. చాలా నీట్‌గా, చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వాటిల్లో గూడా. మీరు చూడండి తెలుస్తుందది. నెక్స్ట్ మొత్తం ఎన్ని యోగాలున్నాయని చెప్పారు? 27 యోగాలున్నాయండి. నెక్స్ట్ కరణం. ఈ కరణం అంటే ఏంటి? తిథి యొక్క అర్ధభాగం. కరణం తెలుసుకుంటే మనకి కార్యసిద్ధి జరుగుతుంది. తిథి మొత్తాన్ని 2గా విభజిస్తే ఒక్కొక్క భాగం అంటే తిథి అంటే 12 డిగ్రీలు అనుకున్నాం కదా ఇందాక. సో ఒక్కొక్క భాగం 6 డిగ్రీలకు సమానంగా ఉంటుందన్నమాట. ఈ కరణాలు మొత్తం 11 ఉన్నాయండి. ఇది నాకు కూడా డౌట్ ఉంది. ఇది సార్‌ని నెక్స్ట్ క్లాస్‌లో అడుగుదాము. మొత్తం అంటే ఇది మొత్తం 30 కరణాలు రావాలి. కానీ ఇక్కడ తీసుకుంటుంది 11 కరణాలే కదా సార్ చెప్పింది మనకి. మొత్తం 11 కరణాలే ఉంటాయని. ఈ 11 ఎందుకు తీసుకున్నారు అన్నది నాకు కూడా ఐడియా అండి. సార్ మీకు తెలుసా సార్ శర్మ సార్? లేదు అదే లేదమ్మా, టైం నాకు కూడా డౌట్ లేదు. తిరిగి ఏ టైం ఇది పెడుతున్నారు, కరణానికి కూడా అదే టైం పెట్టారు. అది అర్థం కాల నాకు. దైనందిన ఇది పంపిస్తున్నారు కదా సారు. దానిలో తిది ఆ రోజు పర్టికులర్ ఇది ఉందనుకోండి టైమింగ్, కరణానికి కూడా సేమ్ టైమింగే పెట్టారు. మేబీ ఆ టైంకి అదే వచ్చిండొచ్చండి. మీరు చూడండి తెలుస్తుంది. ఉండే కొద్ది అంటే స్టార్టింగ్‌లో తిథి, కరణం దగ్గర దగ్గరగా ఉన్నట్లు ఉంటాయండి. కొంచెం వెళ్ళే కొద్దికి దూరంగా ఉన్నట్లు ఉంటుంది. మీరు చూడండి ఒకసారి. అంటే అర్ధ భాగం అన్నారని నేను ఆ వేలో ఆలోచిస్తున్నా అవే కాకుండా అలా చూడండి. స్టార్టింగ్‌లో కొంచెం నేను నా దగ్గర ఒక ఫోటో అంటే నేను ఒక కాలిక్యులేట్ చేసింది ఉంది. మీకు అది షేర్ చేస్తాను. మీరు చూడండి. దాంట్లో చూస్తే తెలుస్తది మీకు. సార్ ఈ ఇది కూడా 11 ఎందుకు చెప్తానన్నారు కదండి. కరణం కూడా ఏమండి? తర్వాత చెప్తానన్నారు కదా. ఇండెప్త్ చెప్తానన్నారు. ఈ కరణాలు సార్ మనకి పెట్టారు గానీ శర్మ సార్ పెట్టారు గానీ సార్ మనకైతే ఆ కరణాల నేమ్స్ కూడా చెప్పలేదు. తర్వాత చెప్తానన్నారు కదా! ఓకే అయితే. అంటే ఈ రాజుగారు కరణం అది ఒక అంటే డౌట్. చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పాక అడుగుతా. పర్లేదండి. ఈ కరణాలు అదే 11 కరణాలండి. ఈ కరణాలు ఎందుకంటే ఇప్పుడు 12 డిగ్రీస్‌ని డివైడ్ చేయటం వల్ల 6 డిగ్రీస్ ఉందనుకోండి. ఆ 6 డిగ్రీస్‌లో చంద్రుడు ఎట్లా మూవ్ అవుతున్నాడు అనేది మనం చాలా క్లీన్‌గా తెలుసుకుంటాం అన్నమాట. దాన్ని బట్టి కూడా మనం అన్ని కాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందుకే కరణంగా విభజించారు. తిథిని కరణంగా చేశారు అన్నంత వరకైతే ఓకే. కానీ అన్నీ తీసుకోకుండా 30 అంటే 60 వస్తాయి కదా! 60 తీసుకోకుండా 11 ఎందుకు తీసుకున్నారు అన్నది నాకు కూడా తెలీదండి. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు మనం తిథి నిర్ణయం అనేది సూర్య చంద్రుల యాంగిల్స్ ని బట్టి మైనస్ చేసి బై ఇది వేసి చేస్తాం కదా. ఇందాక వచ్చింది కదా 7 లాగా మీరు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో. ఇప్పుడు యోగంలో అయితే ఏం చేస్తారు? యాడ్ చేస్తారా అండి? యాడ్ చేస్తారండి. యాడ్ చేస్తారు. ఓకే. మీరు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి. సపోజ్ ఇందాక నేను చెప్పిందే తీసుకోండి. చంద్రుడు 120 డిగ్రీస్‌లో ఉన్నాడు. సూర్యుడు 200 డిగ్రీస్‌లో ఉన్నాడు. 2 కాలిక్యులేట్ చేయండి 320 డిగ్రీస్ వస్తుంది. 320. దీనికి 13 చేస్తారు. 13 ఎందుకు చేస్తారు? డివైడెడ్ బై 13.33 తీసుకుంటారు. ఎందుకు? 360 డిగ్రీస్‌ని 27 కరణాలు. 360/27 ఏస్తే 13.33. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఈ కాలిక్యులేషన్ ప్రకారం 320 డిగ్రీస్ బై 13.33 వేస్తే సుమారుగా మీకు 24 వస్తది. అంటే అది 24వ కరణము. మొత్తం 27 ఉన్నాయి కదా! 24వ కరణం అన్నమాట. అట్లా కాలిక్యులేషన్. ఓకే. భూమి సెంటర్ నుండి యాంగిల్ తీసుకుంటారా మేడం? భూమి సెంటర్ పాయింట్ నుండి తీసుకుంటారా యాంగిల్? 200 అంతే అండి. 120. అది చూడండి మీరు నెట్‌లో కొట్టి చూడండి. ఆ లాంగిట్యూడ్ ఎలా తీసుకుంటారు అనేది మీకు డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఒకసారి. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయినాయి కదా! తర్వాత కదండి. దాన్ని ఆధారంగా తీసుకుంటారు. అంతే అండి. అది మీరు అంటే ఇంకా డేటా చాలా ఉంటదండి. మీకు ఇంకా ఉన్న డౌట్స్ అవునవును. అన్నీ అంటే దీంట్లో మనకు అయన్నీ యాక్చువల్‌గా అవసరం లేదు. నేను ఓన్లీ మీకు అర్థం కావడం కోసమని అక్కడ రాసాను అంతే. తర్వాత రాశులు నక్షత్రాలు కదలవు. కదలవు. స్థిరంగా ఉంటాయి అవి. అవునండి. చెప్పినవే మరొకసారి చెప్తాను మ్యామ్. తిథి తెలుసుకోవటం వల్ల జ్ఞానము. నెక్స్ట్ వారం తెలుసుకోవటం వల్ల ఆపదలు రాకుండా ఆపదల నుండి రక్షణ, ఆయుష్ పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ నక్షత్రం వల్ల నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. యోగం వల్ల రోగాలు తగ్గిపోతాయి. కరణం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది అన్నారు. కార్యసిద్ధి జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు కదండి సారు.
మనం ప్రకృతితో అలైన్ అవుతాము అని కూడా ఒకటి చెప్పారు. నేను రాయలేదేమో మరి ఇక్కడ గుర్తులేదు. టైం అంటే అయింది ఏమండి 10 అయింది. ఇక్కడితో ఆపుదామా మరి ఇంకో క్లాస్‌లో డిస్కస్ చేసుకుందామా మిగతాది? ఓకే. ఒక్కసారి లగ్నం గురించి అంటే మొత్తం ఇంకొద్దండి మిగతాయన్నీ. చాలా మందికి నాకు తెలిసి ఈ తార కాలిక్యులేషను, లగ్నం కాలిక్యులేషను డౌట్స్ ఉండుంటాయి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఉంటే చెప్పండి. ఆ 2 ఒకసారి డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసేసుకుందాం. తార తారలు కాలిక్యులేషన్ ఉంది మేడం. లగ్నం అయితే గనక ఏమండి? మేము సరిగ్గా వినలేదు. మళ్ళీ ఆడియో చూద్దాం అనుకున్నా. గోవిందలూరు గారు అర్థం కాలేదండి మీరంది? ఆ తారల క్యాలిక్యులేషన్ తెలుస్తోంది మేడం. ఇంట్లో కూడా మేము చేసుకుంటూ ఉంటాం. ఓకే. లగ్నం అంటే మటుకు సరిగ్గా అందరికీ ఓకే. అంటే మిగతా వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి అది ఈజీగా ఆ! ఉంటదండి తార. కొంచెం ఆ! లగ్నం అర్థం అవుతది. లగ్నం అంత ఐడియా లేదు. లగ్నం అయితే ఐడియా లేదు. ఓకే. తార అయితే ఏమి లేదండి. నక్షత్రాలు ఉంటాయి కదా! 27 నక్షత్రాలు ఉన్నాయి. అవును. 27 నక్షత్రాల నుంచి ఇప్పుడు సపోజు ఒక్క నిమిషం ఉండండి. నక్షత్రాలు అశ్విని నక్షత్రం నుంచి మనకి రేవతి నక్షత్రం వరకు ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు భరణి నక్షత్రం నుంచి ఒకళ్ళది భరణి నక్షత్రము, ఒకళ్ళది చిత్తా నక్షత్రం అనుకోండి. భరణి నక్షత్రం నంబర్ ఎంత? 2. చిత్తా నక్షత్రం ఎంత? 14. 14లో నుంచి ఈ 2 తీసేస్తే మీకు ఎంత వస్తుంది? 12 వస్తుంది. కాకపోతే 12 + 1 చేసుకోండి. 13 వస్తుంది మీకప్పుడు. 13 వచ్చినప్పుడు ఏం చేయాలి? 9తో మనము డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి శేషం ఎంత వస్తుందో అది ఈసారి 1 to 9 మనకి ఏమిచ్చారో వాటిలో ఏదుంటే అదన్నమాట. ఇప్పుడు సపోజ్ భరణి నక్షత్రం ఉందనుకోండి, 2వ నక్షత్రం. మఖ నక్షత్రం ఉందనుకోండి, 10వ నక్షత్రం. 10లో నుంచి 2 తీసేస్తే 9. అంటే మనము ఇక్కడ 8 కదా అని అడగకండండి. భరణిని కూడా లెక్కేసుకోవాలి. భరణి నుంచి లెక్కేసుకోవాలి. అర్థమైందండి చెప్పింది? అర్థమైంది. భరణి నుంచి మేషం మఖ అన్నారు కదా! మఖ. భరణి, మఖ కూడా లెక్కేసుకోవాలి. ఆ ముందు నక్షత్రం. 2 లెక్కేసుకోవాలి. అదే. అంటే మైనస్ చేస్తున్నప్పుడు అలా ఎందుకు అంటారని చెప్తున్నానండి. అదే. 9 వస్తుంది కదా! సో 9 వస్తే అదేంటిది? శుభమైన తారాబలం. 0 గాని 9 గాని వస్తే పరమ మిత్రతార. 8 వస్తే మిత్రతార. 7 అనేది అన్నిటికంటే డేంజర్ చెప్పారు కదా! నైధన తార. 6 వస్తే ఇప్పుడు సాధన తార. శ్రవణ నక్షత్రానికి షాడో నక్షత్రం ఏదో చెప్పారు కదండి సారు. ఏమండి అది డిఫరెంట్ అండి ఇది. ఇది మనం చెప్పుకుంటుంది తార గురించి కదా! లగ్నం అన్నారు అది. రాధిక గారు సరి సంఖ్యలన్నీ మంచివి, బేస్ సంఖ్యలన్నీ మంచివి కావు. సార్ అర్థమైంది. 9 మంచిది. 9 మంచిదండి. 0, 9 పరమ మిత్రతార. అన్నిటికంటే మంచిది అని చెప్పారు కదా! అది 5, 7 and అన్నిటికంటే bad. చెడ్డది 7. నెక్స్ట్ ఈ లగ్నం క్యాలిక్యులేషన్ అర్థం కాలేదన్నారు కదండి. ఒకసారి లగ్నం చూసుకొని క్లోజ్ చేద్దాం. మిగతా ఈ మధ్యలో ఎప్పుడన్నా ఇంకొక రోజు డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే. ఈ లగ్నం అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇప్పుడు సూర్యుడు రోజుకి 1 డిగ్రీ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదండి. రోజుకి ఎన్ని డిగ్రీలు తిరుగుతాడు? ఇప్పుడు ఒక రాశిలో 30 డిగ్రీలు అనుకున్నాం కదా ఇందాక మనం. 1 డిగ్రీ తిరుగుతాడు. రోజుకు 1 డిగ్రీ. రోజుకు 1 డిగ్రీ. రోజుకు 1 డిగ్రీ తిరుగుతాడు కదా! సపోజ్ ఇప్పుడు మనం సంక్రాంతి నెల జనవరి తీసుకోండి. జనవరి 14కి సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు అనుకోండి. మకర రాశిలో జనవరి 15th నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి 15th వరకు మకర రాశిలో ఉంటాడు. అంటే జనవరి 15th నుంచి ఫిబ్రవరి 15th వరకు 30 degrees ఆయన మూవ్ అవుతూ ఉంటాడు. సో జనవరి 15th 1 డిగ్రీ. సారీ 0 డిగ్రీ. జనవరి 16th 1 డిగ్రీ. అంటే 15 నుంచి 16కి ఆయన 1 డిగ్రీ మూవ్ అయ్యాడు. మనం ముందు అనుకున్నాం కదా భూమి క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు 24 hours లో తిరుగుతుంది కదా తన చుట్టూ తాను. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేసాం? 1 డిగ్రీకి 4 minutes. ఇది ఓకేనండి అందరికి క్యాలిక్యులేషన్ అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను అవునండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా. తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 24 hours పడుతుంది. అంటే 360 degrees తిరగడానికి 24 hours పడుతుంది. అంతేనా?
అవునండి. హ్మ్. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 డిగ్రీకి ఎంత 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 టైంలో తిరుగుతుంది అనేది. 24 గంటలకి 360 డిగ్రీస్ తిరుగుతుందంటే 24 గంటలంటే ఎంత? 1440 మినిట్స్. అవునా కాదండి? హ్మ్. అప్పుడు 1 డిగ్రీ అంటే ఎంత అవుతుంది? 1440 డివైడెడ్ బై 360 వేసుకోండి. 4 నిమిషాలు. అంటే భూమి 1 డిగ్రీ కదలటానికి టైంలో 4 నిమిషాలు పడుతుంది. సూర్యుడు. ఓకే. కాదు. భూమి. భూమండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా! ఆహా! భూమి తిరగటానికి అంటున్నారా? భూమి. ఇప్పుడు డైలీ మనం నిమిషానికి కదులుతూ ఉంటాం. అసలది అవును. ఆ ఫీలింగ్ వస్తే ఎలా ఉంటదో ఆలోచించండి. సూర్యుడు ఒక్క నెలలో ఒక రాశి కవర్ చేస్తాడు కదా! అవునండి. అలా సంవత్సరం మొత్తం 360 డిగ్రీస్‌లో తిరుగుతాడు. అంతేనా? అవునండి. అవును. సో, అది అక్కడ సూర్యుడు. మళ్ళా కరెక్ట్. అక్కడ క్యాలిక్యులేషన్ మళ్ళీ వేరే డివిజన్ తీసుకున్నప్పుడు మీరిందాక చెప్పింది వస్తుంది. 1 డిగ్రీ పర్ డే. రోజుకొక డిగ్రీ చొప్పున తిరుగుతాడని. అవును. హ్మ్. హ్మ్. సో, ఇది అందులో ఒకటి నుంచి ఇందులోకి గుర్తుపెట్టుకోండి. జంప్ భూమి తిరుగుతున్నప్పుడు చెప్పండి. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 మినిట్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీరక్కడ. ఓకే. ఇందాక మనం అనుకున్నాం కదా! మకర రాశిలో జనవరి 15థ్ నుంచి ఫిబ్రవరి 15థ్ వరకి సూర్యుడు ఉన్నాడనుకోండి. ఫస్ట్ 15థ్ డే రోజు 0 డిగ్రీస్‌లో స్టార్ట్ అయ్యాడు. 16థ్‌కి 1 డిగ్రీ, 17థ్‌కి 2 డిగ్రీస్ అట్లా ఇంక్రీజ్ అవుతూ 30 డిగ్రీస్ వచ్చేటప్పటికి ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఫిబ్రవరి 15థ్ కుంభరాశిలోకెళ్తాడు. మకరం అయిపోయి కుంభరాశిలోకెళ్తాడు. ఇప్పుడు మనం ఈ లగ్నాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? జనవరి 15థ్ మకర లగ్నం. అంటే ఆ మేడం నెలలో ఒక డౌట్ ఆ అండి. రోజు స్టార్టింగ్ మకర లగ్నం ఉంటదండి. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ లగ్నంతో స్టార్ట్ అవుతది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. అర్థమవుతుందా అండి? స్టార్ట్ అవుతుంది. ఆ లగ్నం టైం కూడా 2 గంటలా ఏమో చెప్పారు కదా! అది చెప్తాను. ముందు ఇదొక్కటి ఇది అయితే నెక్స్ట్ ఆ కాలిక్యులేషన్ చెప్తానండి. ఇదేంటిది? సూర్యుడు తిరిగేదాన్ని బట్టి. సూర్యుడు 30 డిగ్రీస్ ఒక రాశిని కవర్ చేయడానికి 30 డిగ్రీస్. అది ఎట్లా? డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ జరుగుకుంటూ 30 డేస్‌కి 30 డిగ్రీస్ కవర్ చేసి ఒక రాశిని కంప్లీట్ చేస్తాడు. ఇంతవరకి క్లియర్ కదండీ అందరికి? లేదంటే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక సైడు ఈ రాశులన్నీ రాసుకోండి. ఇంకొక సైడ్ కూడా లగ్నాలన్నీ రాసుకోండి. మీకు ఈజీ అవుతది ఆ కాలిక్యులేషన్ నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి. అవును. 12 రాసులు ఇటు సైడు 12 లగ్నాలు రాసుకోండి. సేమ్ రాశులే లగ్నాలుగా ఉంటాయి. సో, ఇప్పుడు అంతవరకు అయిపోయింది కదండీ. 30 డిగ్రీస్ అంటే సూర్యుడు ఒక్కొక్క డిగ్రీ కదులుతూ ఒక నెలలో ఒక రాశిని కంప్లీట్ చేస్తాడు. ఈ లగ్నం అనేది ఎట్లా ఈ రోజు మార్నింగ్ ఉందనుకోండి. ఏ రోజు ఏ లగ్నం స్టార్ట్ అవుతది అనేది ఈ రాశిని బట్టే డిసైడ్ అవుతదండి. సూర్యుడు మకర రాశిలో మేడం ఉంటే ఒక్క డౌట్ అండి. ఇప్పుడు మనం చెప్పండి. కుంభలగ్నం కుంభరాశి కుంభ దాంట్లో ఉన్నాం కదండి. మార్చి వచ్చాం కదండి. అవునండి. ఇప్పుడు మకరం అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 14థ్ వరకి మకరము. ఫిబ్రవరి నుంచి మార్చి వరకి మనం దేంట్లో ఉంటాం? కుంభంలో ఉంటాం. కుంభంలో ఉంటాం. ఈ రోజు 6:32కి సూర్యోదయం మేడం. ఈ రోజు అంటే కుంభం నుంచి మొదలవుతుందండి. 6 నుంచి లెక్కెట్టుకోమన్నారు కదా సారు. ఒక్క నిమిషం 15 ఉండండి. రోజులు కుంభం నుంచి కదండి. 15 ఏంటి? అంటే 14 లగ్నం రోజులు. కుంభం నుంచి స్టార్ట్ అవుతుందండి. అవునండి. ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఏదైతే కుంభరాశిలో ఉంటే కుంభం నుంచి స్టార్ట్ అవుతదండి. మకర రాశిలో ఉంటే మకరం నుంచి స్టార్ట్ అవుతది. అంటే ఈ రోజు కుంభలగ్నం 6:32 నుంచి స్టార్ట్ అయింది. అంతే కదండి? స్టార్ట్ అవుతది. అవును. అవునండి. 6:32 నుంచే స్టార్ట్ అవుతది. తర్వాత మీనంలోకి వెళ్తాం. అదే 2 అవర్స్ తర్వాత. అవును. 2 అవర్స్ అనేది అది ఫిక్స్‌డ్ కాదండి. అదే నేను చెప్తుంది. అది 4 నిమిషాలు తగ్గుతుంది కదండి. తగ్గుతూ ఉంటుంది. అవునవును. అదే. అయితే మనం మాత్రం ఈ కుంభంలో ఉన్నన్ని రోజులు స్టార్టింగ్ కుంభమే అండి ఇంకా. ఆ నెలలో ఉన్నప్పుడల్లా అంతే అండి. స్టార్టింగ్ కుంభమే ఉంటుంది. ఉదయం. అవును. ఓకే. ఇంకా ఎవరో ఈ ఏదో డిస్కషన్ నాకొక డౌట్ వచ్చింది. చెప్పండి. అంటే ఆ డేట్ కూడా స్టాండర్డ్ కాదనుకుంటా. అమావాస్యకి కన్సిడర్ 90% చేస్తారేమో అనుకుంటున్నాను 15, నేను 16 ఇప్పటివరకు. ఉంటదండి. నాకు తెలిసైతే మరి చూడండి ఒకసారి అది. అంటే మొన్న ఫ్రైడే అమావాస్య అయిపోయింది. నేను అదే అనుకుంటున్నాను.
ఇదొక్క డౌట్ క్లియర్ చేస్తారా ఎవరన్నా నాకు? ఇది పౌర్ణమి అమావాస్యతో సంబంధం ఎట్లా లేదండి. సూర్యుడి గమనం కదా! సూర్యుడిది జనరల్‌గా సేమ్ ఉంటుంది గదా! సంక్రాంతి మనకెప్పుడు జనవరి 14థ్ ఆర్ మాక్సిమం 15 1 డే డిఫరెన్స్‌లో వస్తుంది. 14th అదైతే ఎప్పుడు 14థే మారదు. సో, దాన్ని బట్టి ఫిబ్రవరి 14థ్‌కి కుంభ నెల వచ్చేస్తుంది. కుంభరాశి. మకర అదే రాశి అంటే వెళ్ళిపో డేట్ వైజా మకరం వెళ్ళిపో అమావాస్య వైజా అని కుంభ నాకు డౌట్ సంక్రాంతి. వచ్చింది. మనం ఇక్కడ అమావాస్యను, పౌర్ణమి అవి చూడం కదా! మీరు చూసేదేంటి? మనము సౌత్ ఇండియాలో చంద్రమానంలో పౌర్ణమి నుంచి పౌర్ణమి చూడకుండా అమావాస్య నుంచి అమావాస్యకి చూస్తాం. అదేనా మీరనేది? లేదు. అంటే నేను అమావాస్యకే చేంజ్ అవుతదేమో రాశి కూడా కాదండి. లేదండి. కాదు. కాదు. అది ఓకే. కాదండి. ఓకే. మీరు ఒకటే కాలిక్యులేషన్ చేసుకోండి. మనం మకర సంక్రాంతి అని ఎందుకంటాం? సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశి సంక్రమణం. మారేదాన్ని సంక్రాంతి అంటారండి. అవును. మకర సంక్రమణం. అది ఫిక్స్డ్ ఇక అది. అది గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఇది డౌట్ పెట్టుకోబాకండి మీరు. సో డేట్ మాత్రం 14th అంటే 15థ్‌కి షిఫ్ట్ అవుతాడు ఇంకో లగ్నంలో. అంతే రాశిలోకి. కదా? అంతే అండి. అంతే. ఓకే. ఓకే. ఏ డన్. రాశిలో ఉంటే ఆ రాశి యొక్క నేమ్‌తో ఆ రోజు లగ్నం స్టార్ట్ అవుతది. ఇప్పుడు సపోజ్ సూర్యుడు మకర లగ్నంలో ఉంటాడనుకోండి. మకర రాశిలో ఉంటే మకర లగ్నం ఫస్ట్ లగ్నం మకర లగ్నం ఆ నెలలో. ఆ నెలంతా అదే ఉంటుంది ఫస్ట్‌ది. కాకపోతే ఎలా ఉంటదంటే సూర్యుడు డే బై డే 1 డిగ్రీ జరుగుతూ వెళ్తాడు కాబట్టి 15th రోజు మకర లగ్నం 2 అవర్స్ ఉందనుకోండి. 16th రోజు ఏమవుతుంది 4 మినిట్స్ తగ్గుతది. 17th డేకెళ్ళేటప్పటికి ఏమవుతుంది 8 మినిట్స్ తగ్గుతది. అట్లా తగ్గుతూ మీకు లాస్ట్ కుంభ లగ్నం స్టార్ట్ అయ్యే ముందు అంటే ఫిబ్రవరి 15కి చూడండి మీరు మకర లగ్నం ఓన్లీ 4 నిమిషాలు కూడా ఉండొచ్చు మీకు అంతే. స్టార్టింగ్ ఇప్పుడు సూర్యోదయం 6:25, 6:30కి స్టార్ట్ అయిందనుకోండి. ఓన్లీ 4 మినిట్సే ఉంటది మీకు మకర లగ్నం. నెక్స్ట్ కుంభ లగ్నానికి వెళ్ళిపోతది. కుంభ సో లగ్నం ఆ స్టార్ట్ అయ్యే ముందు నెలని రోజు. బట్టి లగ్నం స్టార్ట్ అయిపోయి ఏ నక్షత్రం వైపుకు జరిగాడో దాన్ని బట్టి కూడా మనకి నక్షత్రం కూడా డిసైడ్ అవుతది. అదే ఇంకా అక్కడి వరకు రాలేదు. సారీ. అది అక్కడి దాకా రాలేదండి. మీరు ఇది రాలేదు. లగ్నం ఒకటి అర్థం చేసుకోండి ఫస్ట్ అంతే. ఓకే. ఓకే. అట్లాగే ఈ లగ్నాలు ఎట్లా డైలీ 12 లగ్నాలు ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్ లగ్నం ఏంటి అనేది సూర్యుడు రాశిని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. మకర రాశిలో ఉంటే మకర లగ్నం, కుంభ రాశిలో ఉంటే కుంభ లగ్నం. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ రోజు ఎట్లా ఉంటుంది? మకర లగ్నంలో ఉన్నాడు. ఈ రోజు ఒక రోజు మొత్తం లగ్నాలు మనం కాలిక్యులేట్ చేసుకుందాం. మొత్తం 24 ఉంటాయి కాబట్టి 12 లగ్నాలు ఉంటాయి. సారీ అండి. 12 లగ్నాలు ఉంటాయి. సో ఈచ్ లగ్నం వచ్చేసి 2 అవర్స్. ఫస్ట్ డే ఎలా ఉంటుంది? అన్ని ఈక్వల్. మకర లగ్నం స్టార్ట్ అయిన రోజు సపోజ్ 6:35 స్టార్ట్ అయిందనుకోండి. 7:35, 8:35 ఈ 2 అవర్స్ మకర లగ్నం ఉంటుంది. తర్వాత 2 అవర్స్ కుంభం ఉంటుంది. తర్వాత 2 అవర్స్ మీనం ఉంటుంది. తర్వాత మేషం ఉంటుంది. తర్వాత అట్లా ఎక్కడ మకరం దగ్గర స్టార్ట్ అయితే ధనుస్సు దగ్గర ఎండ్ అవుతుంది ఆ లగ్నం. తర్వాత రోజు మకరంతోనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే 4 మినిట్స్ తగ్గుతుంది ఆ లగ్నం. నెక్స్ట్ లగ్నాలన్నీ ఈక్వల్ గానే ఉంటాయి మళ్ళీ. ఎప్పుడైనా ఫస్ట్ లగ్నము, లాస్ట్ లగ్నంకే డిఫరెన్స్ ఎక్కువ ఉంటదండి. చూడండి. ఎందుకంటే సూర్యోదయంతో అవుతుంది కదా! సపోజు మకర లగ్నంతో స్టార్ట్ అయ్యి ధనుసు లగ్నంతో కదా ఎండ్ అయ్యేది. ధనుసు లగ్నము తర్వాత రోజు పొద్దున 6:35 వరకి ఉంది. కానీ సూర్యోదయము 6:20కే అయిందనుకోండి. ఆ 15 మినిట్స్ అనేది దాంట్లో నుంచి మైనస్ అయిపోతుంది. ఇది అర్థమైందండి ఈ పాయింట్? మేడం సార్ మళ్ళీ చెప్పండి మకరం మేడం. నుండి సార్ కుంభం మళ్ళీ కదా వెళ్తాడు. కాదండి. నేను అడిగింది మకరం కుంభంలో నుంచి కుంభానికి కాదు నేను చెప్తుంది. మీకు ఫస్ట్ లగ్నం మకరము, లాస్ట్ లగ్నము ధనుస్సు. ఓకే. అట్లా వస్తున్నారా? ఓకే. ఓకే. అవునండి. లాస్ట్ లగ్నం గురించి చెప్తున్నా. ఫస్ట్ లగ్నానికి, లాస్ట్ లగ్నానికి ఎక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి. సార్ లాస్ట్ చెప్పండి మేడం. ధనుస్సు దగ్గర మైనస్ అవుద్ది అన్నారు కదా అదొకసారి. ధనుసు లగ్నం అంటే అదేనండి. ఈ రోజు 6:35కి మనకు ఒక లగ్నం స్టార్ట్ అయిందంటే తర్వాత రోజు 6:35 వరకి ఆ లాస్ట్ లగ్నం ఎండ్ అయిపోవాలి. అవునా కాదా? అది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? సూర్యోదయాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ 6:35కి సూర్యోదయం అయింది. 6:35 నుంచి లగ్నం స్టార్ట్ అయింది. సెకండ్ డే రోజు 6:35 వరకి ఆ రోజులో ఉన్నటువంటి లాస్ట్ లగ్నం ఎండ్ అవ్వాలి. కానీ సెకండ్ డే రోజు మీకు 6:35 కాదు 6:20కే మీకు సూర్యోదయం అయిందనుకోండి. అంటే ముందే సూర్యోదయం అయిందనుకోండి 6:35 వరకి ఉండవలసినటువంటి ధనుసు లగ్నము 6:20కే క్లోజ్ అయిపోయి మీకు మకర లగ్నం స్టార్ట్ అయిపోతుంది. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం.
అర్థమైందండి. ఇది కొంచెం ఆలోచించాలండి మీరు ఇది. ఇంకెంతకంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బాగానే అర్థం ఈజీగానే ఉంది. ఎన్ని చెప్తే గానీ లగ్నాలు అది ఉంటాయండి? అర్థం మొత్తం కాదండి. ఎన్ని లగ్నాలండి? 12 లగ్నాలండి. 12 అండి. సేమ్ ఎన్ని రాసులు ఉన్నాయో అన్ని లగ్నాలు అంతే. ఓహో! రాధిక గారు ఒక చిన్న క్వెషన్. కుంభ నెలలో ఉన్నాం కదండి, మార్చి నెలలో. మార్చి 14 వరకు కుంభ లగ్నం అంటే కుంభం అవునండి. 13, 12 వచ్చేసరికి మీకు 8, 10 అలా 12 అలా రావచ్చు కదా మేడం. నిమిషాలు తగ్గిపోతూ ఉంటాయి. అవునండి. డిగ్రీ పెరిగే కొద్దికి 1 డిగ్రీ పెరిగే కొద్దికి 4 నిమిషాలండి మీకు ఒక్కొక్క డిగ్రీకి. అవునండి. మిగతా లగ్నాలు 4 నిమిషాలు ముందుకు జరిగిపోతాయి కదండి. ఇప్పుడు 6 నుంచి 8 వరకు ఉన్నదంటే నెక్స్ట్ లగ్నం 8 నుంచి 10 వరకు ఉండాలి. కానీ మర్నాడు ఏమైంది 6 నుంచి 8 వరకు ఉండదు కదండి. 8కి 4 నిమిషాలు ముందే ఉంటుంది. ఆ 4 నిమిషాల ముందు ఈ రాశి కూడా ముందుకు జరుగుతుంది కదా మనకి. సో ఆ 4 నిమిషాలు లాస్ట్ లగ్నంలో యాడ్ అవుతాయా? ధనస్సులో యాడ్ అవుతాయా అండి? యాడ్ అవుతాయి. ఒక్కోసారి మైనస్ అవుతాయి, ఒక్కోసారి యాడ్ అవుతాయి. అదే డిపెండింగ్ ఆన్ ద సూర్యోదయం అది మ్యాప్ అయిపోతుంది. అంతే అండి. ఓకే. ఓకే. నైస్. అది అర్థమైందండి? యెస్. అర్థమైందండి. చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంది రాధిక గారు ఈ డిస్కషన్. థాంక్ యూ సో మచ్. 52 వరకే ఉంటుంది లగ్నం. అవునండి. అదే చెప్పారు కదా, ఒక్కొక్కసారి కొన్ని లగ్నాలు కూడా మిస్ అవుతాయి అని కూడా చెప్పారు కదా మొన్న సారు. మిస్ అవుతాయి. అవునవును. అట్లా 6:52 అనేటప్పుడు 8:52 అట్లా ప్రతి దాంట్లో 4 నిమిషాలు వెళ్ళిపోతూ ఉంటుంది కదా వెనక్కి. అవునండి. అదే అండి. ఎక్కువ చేంజెస్ మీరు ఇది మన పంచాంగంలో ఇస్తారండి. మీరు చూడండి, ఎవరి దగ్గరన్నా పంచాంగం ఉంటే దాంట్లో క్లియర్‌గా లగ్నాలు చూడండి మీరు. స్టార్ట్ అయినప్పటికి ఎండింగ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. ఇస్తారు కానీ అప్పటికి మనకి ఇంత అర్థం కాదు కదా. ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం పంచాంగం ముందు అర్థమవుతుంది. యెస్. అవును. అప్పుడు అర్థం కాల ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. రాధిక గారు ఇప్పుడు యాక్చువల్ గా ఇవి సీజన్స్ ని బట్టి కూడా ఈ సూర్యోదయాలు వింటర్ లో ఒక రకంగా, సమ్మర్ లో ఒక రకంగా అవునండి. ఇలా ఉండడాన్ని బట్టి కూడా లగ్నాలు మనకి తేడాలు రావచ్చు. మారిపోతాయండి. మారిపోతాయి. అందుకే చెప్తుంది ఎక్కువగా మనకి ఫస్ట్‌ది లాస్ట్ లగ్నానికి ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి అందుకనే. అవును. మధ్యలో కూడా ఉంటాయి. అదే మధ్యలో అభిజిత్ లగ్నం వస్తదని చెప్తున్నారు కదా సారు. అలా మధ్యాహ్నం వచ్చినప్పుడు 12 గంటలకు అభిజిత్ లగ్నం ఉంటుందండి జనరల్ గా. ఓకే. గోధూళి వేళ అని చెప్పేసి అదేదో ఒక లగ్నం ఉంటుంది. అభిజిత్ లగ్నమే అనుకుంటా. అది ఇంకా మనకి బాగా చెప్పలేదు కదా. అభిజిత్ లగ్నం ఉంటుంది 12 గంటలకని మాత్రమే చెప్పారు. ఉంటుంది. అది డైలీ కూడా ఉండదండి. అభిజిత్ లగ్నం అన్ని రోజులు కూడా ఉండదు. అది అదైతే పెద్దగా అంత చూడక్కర్లేదండి. అభిజిత్ లగ్నం అయితే అందరికీ సెట్ అవుతుందండి. ఆల్మోస్ట్. అంటే 2 రోజులు ఉండదని చెప్పారు కదా. పనికి రాదని చెప్పారు కదా. ఒడుగులు చేయడానికి కానీ ఆ నక్షత్రం చూసుకోవడం. ఒడుగులైతే మెయిన్ గా గురుబలం ఉంటేనే చూస్తారండి ఒడుగులకి. చాలా జాగ్రత్తగా చూసి పెడతారు ముహూర్తాలు. పనికి రాదు అని చెప్పారు. అవును. లగ్నాలు మొత్తము ఈ 12 ప్లస్ మళ్ళీ అభిజిత్ లగ్నం మొత్తం 13 లగ్నాల. రోజుకి 24 గంటలు లగ్నం 20. అంతే అండి. అభిజిత్ లగ్నం వచ్చినప్పుడు ఆ లగ్నం యాడ్ అవుతుందిగా మరి. అది దానికి ఏదో శ్రవణ నక్షత్రం ఏదో చెప్పారండి. దానికి యాడ్ అవటం ఏం కాదనుకుంటాను. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు సార్ని అడుగుదామండి అన్ని. అదే చంద్రుడు మిగిలిన భార్యలతో ఇష్టంగా ఉంటాడు. ఈవిడ ఆ నీడ అక్కడ పెట్టి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళిందని చెప్పారు కదండి సార్. అప్పుడు అభిజిత్ లగ్నం. శ్రవణ నక్షత్రం యొక్క సాయిని అక్కడ పెట్టేద్దాం. అట్లాగే ఈ లగ్నం కూడా అంతే అండి. ఇప్పుడు ఈ టైంని బట్టే కదా ఈ లగ్నాలు ఉండేది. అందుకే చెప్తున్నారు కదా, మనకి పుట్టిన టైం గనుక కరెక్ట్ గా తెలిస్తేనే ఆ జాతకం అనేది క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా వస్తుందండి. కొంచెం అటు ఇటు అయినా చూడండి, మన లగ్నం వేరే లగ్నంలో పడిపోతుంది. దాన్ని బట్టి ఆ గ్రహాల సంచారం అవన్నీ డిఫరెంట్ గా వెళ్ళిపోతాయి కదా. ఎందుకు ఈ చేంజెస్ వస్తున్నాయి అని అంటే అదే రీజన్ మెయిన్. ఈ క్యాలిక్యులేషన్స్ చాలా యాక్యురేట్ గా ఉండాలి. అప్పుడే కరెక్ట్ గా వస్తది. నాకు ఈ డిస్కషన్ లో ఇంకో డౌట్ అరైజ్ అయింది మేడం. ఇప్పుడు జాతకాలు వేయాలంటే సెక్షన్లు అయ్యేటప్పటికి ఏ జాతకం లెక్క పెట్టుకుంటారో కూడా తెలియదు. మణి మేడం, ఈ డిస్కషన్ నాకు ఇంకో డౌట్ వచ్చింది, లేని డౌట్. ఇప్పుడు మకర లగ్నంలో 1 మంత్ ఉంటున్నాడు కదా సూర్యుడు.
అవును. మళ్ళా ఎవ్రీ 2 అవర్స్ కి లగ్నం ఎందుకు చేంజ్ అవుతది? అదే అది లగ్నంలో 1 రాశి మంత్ ఇది ఉన్నప్పుడు. లగ్నం అండి. అది రాశి ఇది లగ్నం. ఓహ్! అట్లా కూడా చూసుకోవాలా? మకర రాశిలో 1 మంత్ ఉంటాడు. మళ్ళా ఈ మకర లగ్నాలన్నీ రాశిలో 1 మంత్ ఉంటాడంటే ఫస్ట్ వచ్చేది మకర లగ్నం, తర్వాత కుంభం, మీనం అట్లా వస్తాయన్నమాట. ఓహ్! సో అంతేగాని ఎవ్రీ 2 అవి అవర్స్ కి లగ్నాలు మనం కావు. మార్చుకుంటాం. ఇది ఓకే. రాశి. ఓకే. మకర అదే రాశి. డౌట్. ఓకే అండి. ఇవాళ క్లోజ్ చేసుకుందామా? 10:30 అవుతుంది. మనం ఇలా ఓకే మాట్లాడితే మేడం చెప్పండి. ఈ ఈ లగ్నం 10th డేకి 84 మినిట్స్ వస్తుంది కదండి. 40 నిమిషాలు తగ్గిపోతుందండి. 40 ఆ, నిమిషాలు తగ్గిపోతదండి. 2 అవర్స్‌లో 40 ఆ, మినిట్స్ తీసేసేయండి. ఎంతుంటే అంత. అది కరెక్ట్‌గా ఆ, కాదు. సుమారుగా అంతేనండి. అది ఆ, కాలిక్యులేషన్ ఏసుకోవాలి మనము. 1 అవర్ సుమారుగా 15 మీకు అర్థం కావడం కోసం. 1 అవర్ 20 మినిట్సే ఉంటది ఆ రోజుకి. అట్లా. మిగతాయన్ని మళ్ళీ 2 గంటలు, 2 గంటలు ఉంటాయి గానీ అదొక్కటే తగ్గుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకో రాశి రావాలి గదా! ఇప్పుడు మనం గూడా అంతే గదండీ. జనవరిలో 30 రోజులున్నాయంటే 15వ తారీఖు వచ్చేటప్పటికి 15 రోజులు అయిపోయినాయనే అంటాం గదా! అవును. జనవరి నెలలో 15 రోజులు తగ్గిపోయినట్టే గదా! ఇంకా 15 రోజులు ఉంది. అలాగే ఆ రాశిలో గూడా అంతే అవుతుంది. మేడం రేపు క్లాస్ ఉందండి మళ్ళీ. రేపు కూడా తీసుకోనన్నారండి సారు. ఈ ఋగ్వేదం మనకి చెప్పారు గదా! వేదసారం. అదే నోట్స్ ఉంది గదా! అది మనము ఇలాగే డిస్కషన్ చేసుకుందాం ఒకసారి. మేడం ఓకే అండి. సారు కాశీ యాత్ర గురించి పెట్టాను అన్నారు. ఏ గ్రూప్ లో పెట్టారు మేడం? చిన్న ఇన్ఫర్మేషన్. తీర్థయాత్ర గ్రూప్‌లో పెట్టినట్టున్నారు చూడండి. ఎందులో మేడం? ఉద్ధరేదాత్మన ఆత్మానంలో ఉందండి. ఆహా! ఓకే. తీర్థయాత్ర. ఓకే. చేస్తారా? యాత్ర గ్రూప్‌లో పెట్టినట్టున్నారు. నేను ఒకసారి చూస్తాను ఆ! ఉండండి. ఓకే అండి. ఇంకా క్లోజ్ చేద్దాం అర్చన గారు. రికార్డింగ్ ఆఫ్ చేస్తారా? చేస్తా.